ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న సోదరి సోదరులకు, అలాగే జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం ఇప్పటికే చాలా అయింది కనుక మరి చేస్తారా? ఎవరు పోలీసులా? పొద్దున్నే ఉండరా? మంచిది. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోకి వెళదాం. యూదావు రాసినటువంటి పత్రిక ఒక్కటే అధ్యాయం ఉంటుంది. యూదావు రాసిన పత్రిక 3వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. మళ్ళీ చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇంతకాలం నీ కృపతో మమ్మల్ని కాపాడి మరొక నూతన శుభోదయాన్ని, అలాగే పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దేవా, ఇంతవరకు జరిగిన కార్యమంతట్లో మీరు ఉన్నారు. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు నీ శిలువ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరచు. ప్రాణాత్మ దేహములను పవిత్రీకరించు నాయన. నోటిని కడుగు, హృదయాన్ని కడుగు, కన్నులను కడుగు, చెవులను కడుగు, మనస్సును కడుగు, సర్వ శరీరమును నీ రక్తము చేత కడుగు నాయన. పరిశుద్ధపరచు. కల్వరి శిలువలో మా అతిక్రమముల నిమిత్తము నీవు కార్చిన రక్తమంతటి ద్వారా మాకు రక్షణ. ఆ రక్తము ద్వారానే విమోచన, పరిశుద్ధత, నీతి మాకు కలుగుతుంది కనుక అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. నీ బిడ్డలు ఏం వినవలసి ఉన్నదో ఆ ఉపదేశమును అందించు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దయ్యపు, దురాత్మ, అంధకార, సైతాను శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాము. మీ సన్నిధితో మా మధ్య ప్రత్యక్షమై మేమందరం విని నేర్చుకున్నట్లు మాకు అనుగ్రహించి వాక్కును ప్రసాదించి దీవించమని యేసు ఘననామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి సంగతి ఏంటంటే మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఎందుకంటే ఈ కరోనా సమస్య వ్యాపిస్తూ ఉంది. చాలామందికి ఇది వచ్చే అవకాశం ఉంది, డౌట్ లేదు. అయితే ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఒకవేళ వచ్చినా భయపడొద్దు. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను, 3వ రోజు కల్లా నెగిటివ్ వచ్చేసింది. అంతకుముందు 5వ రోజుకి నెగిటివ్ వచ్చేది, 3వ రోజుకి. అంటే 3 రోజులు అంటే ఎన్ని గంటలు? రోజుకి 24, 72 గంటల 72 గంటలు నెగిటివ్. అలాగే లక్షణాలు కూడా దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, తలనొప్పి మొదలైనవి. దీని గురించి భయంకర ప్రచారాలు చేసినా మీరు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది కరోనా పాజిటివ్ అనగానే ముందు అదురుపోయి గందరగోళం అయిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను,
ప్రతి ఇంట్లో ఇది కనబడే అవకాశం ఉంది. ప్రతి ఇంట్లో ఇది కనబడే అవకాశం ఉంది. కానీ భయపడొద్దు. అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు. జాగ్రత్తలు తీసుకోండి. రాకుండానే జాగ్రత్తలు తీసుకోండి. అయినా ఒకవేళ వచ్చిందనుకో, లక్ష్య పెట్టకండి, భయపడకండి. చక్కగా గోరువెచ్చని నీళ్లు తాగుతూ, మంచిగా పైసలు ఉంటే ఇంగ్లీష్ మందు వాడుకోవచ్చు. పైసలు లేకపోతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. హోమియో మందు ఉంది, అది వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 3వ టైంలో వచ్చినటువంటి కరోనాకి మందు ఏదో చెప్పారు, మెర్క్సాల్ అనేటువంటి మందు హోమియోలో ఉంది. అది తీసుకుంటే కంట్రోల్ అయిపోతూ ఉంది. అంతకుముందు ఆర్సెనిక్ ఆల్బమ్ అని నేనే చెప్పాను. ఇప్పుడు ఈ వేరియంట్కి మార్చారు. అది తీసుకుంటే తగ్గిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మంచిగా తిండి తినండి, మంచిగా పుష్టిగా తినండి, ధైర్యంగా ఉండండి. ఒక కరోనా సమస్య కాదు, ఏ జబ్బైనా ఫస్ట్ అవసరమైంది ధైర్యం. ఏం ధైర్యం వచ్చిద్దన్నా, ఫలానా జబ్బు అనగానే దడొచ్చిద్ది కానీ ధైర్యం ఆడొచ్చిద్ది అంటే, నిజంగానే ఎవరికైనా దడొచ్చింది, నాకైనా దడే వచ్చిద్ది ఫలానా జబ్బు అంటే. అయితే దేవుని బట్టి ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు ఒకడు ఉన్నాడు కదా, సమస్తము చేయజాలిన సమర్థుడు, సర్వశక్తి గలవాడు, ఎంత జబ్బును కూడా వెనక్కి తిప్ప సామర్థ్యం కలిగిన వాడు. అలా ఎంతోమంది రోగాలను స్వస్థపరిచినటువంటి సాక్ష్యాలు మన కోసం రాయించినవాడు. మరి ఆ కార్యాలు ఆయన చేయకపోతే, చేయలేకపోతే గ్రంథంలో ఎందుకు రాయించాలి? అప్పుడెప్పుడో చేశాడులేండి 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పటికి కూడా వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది సాక్ష్యాలు. ప్రతి ఆదివారం 2వ కూటమిలో సాక్ష్యాల సమయంలో మీరు గమనించాలి జాగ్రత్తగా సాక్ష్యాలని. మనం ఊహించని విచిత్రమైన సాక్ష్యాలు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా అప్పుడెప్పుడో యేసు ప్రభు ఉన్న కాలంలో చేయటం కాదు, ఇప్పటికి కూడా ఆయన కార్యాలు చేస్తానే ఉన్నాడు, చేస్తానే ఉంటాడు, రాకడ వరకు చేస్తూనే ఉంటాడు. ఆమేన్. కాబట్టి గుండె జబ్బైనా, కిడ్నీలు చెడిపోయినా, క్యాన్సర్ అయినా, అది ఏ విధమైన క్యాన్సర్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, హెచ్ఐవి పాజిటివ్ అయినా, థైరాయిడ్ సమస్య అయినా, గ్యాస్ట్రిక్ సమస్య అయినా, కడుపులో పోతైనా, నరాల బలహీనత అయినా, ఫిట్స్ రోగమైనా, వెన్నెముక సమస్య అయినా, పక్షవాతపు సమస్య అయినా, ఎవరెవరు ఎన్ని జబ్బులతో, ఎన్ని రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారో మొదట చెప్తున్నాను. రోగములను స్వస్థపరిచినటువంటి సాక్ష్యము ఒకటి కాదు, కోకొల్లలుగా గ్రంథములో దేవుడు అటు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు కూడా రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా యందు విశ్వాసముంచి నా యందు నిరీక్షణ నిలిపిన వాణ్ణి ప్రతి సమయమందును నేను కాపాడగల సమర్థుణ్ణి. నాకు ఎదురొచ్చేది ఏమీ లేదు, నేను చేయలేనిది ఏమీ లేదు, నాకు మల్లబడే జబ్బేమీ లేదు. వెలుగును సృజించిన వాడును నేనే, అంధకారమును కమ్మజేసిన వాడును నేనే. కీడును అనుమతించేవాడిని నేనే, దాన్ని మేలుగా మార్చేవాడిని నేనే. కాబట్టి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు నీకు అనుమతించబడతాయి. దేన్ని బట్టి అక్కయ్య? చెప్పక్కయ్య. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాను. నీలో నేను అనుకున్న కొన్ని లక్షణాలు చూసిన దాకా అవి ఉంటాయి. నేను ఆశించినటువంటి కొలత నీలోకి వచ్చినప్పుడు ఆ అవసరం తీరిపోయింది కనుక ఆ అగ్ని వంటి శ్రమలు కూడా అడ్రస్ ఉండవు. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువగా ఏది మీకు కలగదు. నువ్వు మోయగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకు రానివ్వడు. ఒకవేళ శోధన వచ్చినా దాంతోపాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువు నీకు కలగజేస్తాడని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. 12వ వచనం మీరు చూడగలిగితే ఇలా రాసి ఉంటుంది. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలోనేమో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నాయి అంటాడు. శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే ముందు చెప్పాడు అవసరం అని.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చూడగలిగితే ఆ మాట ఉంటుంది. త్వరగా చూడండి, నేను చదివిన మూలవాక్యం దగ్గరికి వెళ్తాను. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అది ఏ విధమైన శ్రమైనా కావచ్చు, అది జబ్బు సమస్య కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, నిందల సమస్య కావచ్చు, కేసుల సమస్య కావచ్చు, కుటుంబంలో అనైక్యత సమస్య కావచ్చు, విడిపోయిన సమస్య కావచ్చు, నువ్వు అనుకునే కొన్ని పొందలేని సమస్యలు కావచ్చు, నువ్వు ప్రయత్నాలు విఫలమైన సమస్యలు కావచ్చు. మొత్తానికి ఎవరికి తగ్గ శ్రమ వాళ్ళకు ఉంది. ఏమంటారు? అవి ఏ విధమైనవైనా కావచ్చు. వాటన్నిటినీ గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు నీకు శ్రమ ఉంది. ఉదాహరణకి నీకు అప్పులు ఉన్నాయి, అప్పులు అనే శ్రమలు ఉన్నాయి. దానికి ముందు లేఖనం ఏం చెప్తుందంటే అవసరాన్ని బట్టి. నాకు అప్పులైతే దేవుడికి నా అప్పులతో దేవునికి ఉన్న అవసరం ఏంటంటే, వాటి ద్వారా నీలో కొంత పరివర్తన తీసుకొని రావడానికో, లేకపోతే నిన్ను ఆశీర్వదించడానికో, లేకపోతే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికో బోల్డ్ అన్ని లాజిక్స్ ఉంటాయి, కారణాలు ఉంటాయి. కాబట్టి నీకు అనుమతించబడినటువంటి శ్రమలు పాయింట్ నెంబర్ 1లో రాసుకోవాలి. అవసరం. నాకు ఎందుకు ఈ బాధలు అంటే, దేవుని వాక్యం చెప్తుంది అవసరం. ఏం అవసరం సార్ అంటే, నేను అన్నీ చెప్పను, చూస్తా ఉండును, నీకే అర్థమైద్ది. ఏం అవసరం సార్ నీకంటే, నిన్ను సువర్ణంలాగా చేయాలనుకుంటున్నాను, నేను బంగారంలాగా చేయాలనుకుంటున్నాను. అందుకే శోధనలకు అప్పగించాను. శోధింపబడిన మీదట నేను, కాబట్టి మీకు తెలుసు, ఇంక నేను పాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సంగతి అది. రెండోది ఏం చెప్తున్నాడు? నువ్వు మోయగలిగినంతకంటే మించి శోధన నీకు రాదు. అబ్బో మోయలేకపోతున్నానండి, ఈ బాధలు పడలేకపోతున్నానండి, కష్టాలంటే దేవుడేమంత పిచ్చోడు కాదు. నువ్వు పడలేనన్ని, నువ్వు మోయలేనన్ని కష్టాలు నీకు పొరపాటును కూడా రానివ్వడు. ఏదో నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు అంతే. నీవు ఎంత మోయగలవో దేవుడికి తెలుసు, నీ సామర్థ్యం ఎంతో దేవునికి తెలుసు. అందుకే నీవు మోయగలిగిన దానికంటే ఎక్కువ నీకు శోధన రానివ్వడు. ఏం సార్ తప్పనిసరే అసలు లేకుండానే చేయొచ్చు కంటే, కాదు అవసరమని ముందు చెప్పాడు కదా. పాయింట్ నెంబర్ 1లో నీకు అవసరం అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, రోగం ఉందా? అవసరం అనో చెప్పు, అవసరం అంతే. నేను చెప్పాల, వాక్యం చెప్తుంది. అప్పు ఉందా? ఎంతమందికి ఉంది? అది అవసరమా అనవసరమా? గట్టిగా చెప్పరేం మరి? అవసరం. నిందల పాలయ్యావా? చెప్పు, ఏం చెబుతావు? అవసరం. అవమానపరచబడ్డావా? చెప్పు, ఏం చెబుతావు? గట్టిగా చెప్పండి. అది. నిష్కారణంగా ద్వేషానికి గురవుతున్నావా? అవసరం. రోగాల బారిన పడ్డావా? అవసరం. అయితే రెండవ మాట చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మీరు శోధింపబడగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఎంత క్లియర్గా చెప్పాడో చూడు. శ్రమను అనుమతించటం మాత్రమే కాదు, నీకు శ్రమను అనుమతించేటప్పుడు దాని పరిష్కారాన్ని కూడా దేవుడు ముందే సిద్ధపరిచి తప్పించుకునే మార్గాన్ని దేవుడే నీకు చూపిస్తానంటున్నాడు. బయటపడే దారి, సఫలమయ్యే దారి, విడుదల పొందే దారి, నీకు ఆ సమస్యల నుంచి పరిష్కారం దొరికే దారి నువ్వు కాదు, దేవుడే నీకు రెడీ చేస్తానంటున్నాడు, చూపిస్తానంటున్నాడు. భయం లేదు. ఇరకాటంలో పెడతాననే మాట ఒక్కటే కాదు చెప్తుంది ఆయన, అందులో నుంచి నేను బయటికి తీసుకొచ్చే మార్గం కూడా నేనే నీకు చూపిస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలి మరి? దేవుడు మాట అంటే చేస్తాడా చేయడా? పెద్దగా చెప్పండి. 2. నంబర్ 1 ఏంటి? అవసరం. నంబర్ 2 ఏంటి? మోయగలిగిన దానికంటే ఎక్కువ రాదా? ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడే. 2. మూడవది, హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. విలాప వాక్యాల్లో ఉంది. ఒకవేళ ఆయన బాధను అనుమతించినను
తప్పించుకోవడానికి మార్గాన్ని చూపుతాడు, తప్పకుండా దాని నుంచి విడుదల కలుగజేస్తాడు. ఒకసారి విలాప వాక్యాలు చూడండి. ఇర్మియా పక్కన ఉంటుంది విలాప వాక్యము గ్రంథం, విలాప వాక్యములు 3:32. ఫస్ట్ ఏం చేస్తావంటే 33 చదువు, తర్వాత 32 చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. అయ్యా, హృదయపూర్వకంగా కలగజేయుడు అంటే బాధపడతా కలగజేస్తాడని అర్థం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు అంటే, నిన్న ఒక బుడ్డ పిల్లని వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది నా దగ్గరికి. ఆ చిన్నదానికి జ్వరం వచ్చింది. నా దగ్గర ఒక తమ్ముడు ఇంజక్షన్ చేసే వైద్యుడు ఉన్నాడు. ఆ తమ్ముడి దగ్గరికి తీసుకొస్తే అస్సలు నాయన ఆ చిన్నది గందరగోళం చేసింది. ఫస్ట్ ఏమో నేను ఉన్నానని మౌనంగా ఉండి ఒక ఇంజక్షన్కి సపోర్ట్ చేసింది. ఇక రెండో ఇంజక్షన్ తీశాడు మళ్ళీ. ఇక ఆగలేకపోయింది, గందరగోళం చేసింది. పాప వాళ్ళమ్మ అలాగా గట్టిగా పట్టి ఆపగలదు పిల్లని ఇంజక్షన్ చేయడానికి. కానీ ఆ పిల్ల గందరగోళం చేస్తుంటే తల్లి పాప మౌనంగా చూస్తూ ఉంది. అంటే బాధ, బిడ్డని బాధ పెట్టాల్సి వచ్చినే అని. సంతోషంగా ఇంజక్షన్ చేపిస్తామా? బాధపడతానే. అలాగే మరి ఇంజక్షన్ చేయించకపోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం. అంటే దేవుడు హృదయపూర్వకముగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. బాధపడతానే మనకు బాధలను అనుమతిస్తాడు, బాధపడతానే మనకు విచారాన్ని అనుమతిస్తాడు. ఎందుకు అంటే, ఈ విచారాన్ని బాధని మన జీవితంలోకి అనుమతించకపోతే ఇంకా పెద్ద ప్రమాదంలోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. జ్వరం చిన్నపాటి సమస్య. ఒక జ్వరం వచ్చిందండి మామూలుగా, ఇంజక్షన్ అనేది చిన్నపాటి సమస్య. జ్వరం కాదు, ఇంజక్షన్ అనేది చిన్నపాటి సమస్య. జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ అనేటువంటి చిన్నపాటి సమస్యను అనుమతిస్తే మరణం అనే పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడబడిద్ది. ఇంజక్షన్ అనే చిన్నపాటి సమస్యను నీకు లేకుండా చేశాడు అనుకో, మరణం అనే పెద్ద సమస్యను, జ్వరాన్ని బట్టి నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది మంచిది? జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అలాగే భూమి మీద మనం జీవించేటువంటి జీవితానికి సంబంధించి మన జీవితాన్ని శాశ్వత నరకం నుంచి కాపాడటానికి మాత్రమే కాకుండా సింహాసనానికి తగిన విధంగా సిద్ధపరచడానికి, రక్షణ పొందిన మనం మళ్ళీ రక్షణలో నుండి వెనక్కి జారిపోకుండా ప్రభువులో స్థిరపరిచి ఉంచడానికి కొన్ని పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, సావు బతుకు అనొద్దు. ఎంతవరకు దేవుడు నిన్ను శ్రమకు అప్పగిస్తాడో, అప్పగించు తండ్రి నీకు స్తోత్రం నాయనా అని దేవుణ్ణి ఒక్కటే అడగాలి, నీ చిత్తమైతే తీసే ప్రభా, లేకపోతే సహించడానికి శక్తి నీమని అడగాలి. దేవునికి మహిమ. అంతేగాని దేవుడు నీ మీద మోపిన భారాన్ని తప్పించుకోవటానికి చచ్చిపోతాను అనకూడదు. అప్పుడు నువ్వు అవిశ్వాసి లెక్కలోకి వస్తావు. అంటే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి భారాన్ని దేవుడు తొలగించలేడు. దేవుడు కూడా చేతగాని వాడు, అసమర్థుడైపోయాడు. గనుక నాకు దేవుడు లేదు, మనుషులు లేదు, నాకెవ్వరూ లేరు, నేను చచ్చిపోతాను అన్నావు, ఆ పని చేస్తున్నావు, ఆ పనికి పూనుకుంటున్నావు అంటే నువ్వు మనుషుల్ని కాదు వదిలేసింది, దేవుణ్ణి కూడా వదిలేసావు, దేవుణ్ణి కూడా అనుమానించావు, దేవుణ్ణి కూడా నమ్మలేకపోయావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కూడా మన మనసుల్లో అలాంటి పొరపాటు ఆలోచనలు రానియకూడదు. ఓకేనా? రైట్. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది శ్రమ, గట్టిగా చెప్పండి. రెండవది ఎంతవరకో అంతవరకే, అంతేకాదు తప్పించుకునే పరిష్కారం కూడా. రైట్. 2. మూడవది నీకు అనుమతించేటప్పుడు ఆనందపడి అనుమతించడు, బాధపడతానే, వేదన పడతానే నీకు శ్రమను అనుమతిస్తాడు. దాంతోపాటు 32వ వచనం చదువు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అంటే బాధ పెట్టేది ఖాయమే. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే నీకు బాధను అనుమతించిన కృప సమృద్ధిగా కలిగినటువంటి వాడు, కృప సమృద్ధిగా కలిగిన వాడు కనుక కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడి
పోనీలే ఇంతవరకు చాలులే అని తీసేస్తాడు. ఆయన జాలి మనకు కలుగునట్లు, ఆయన కనికరం మన మీదకి వచ్చినట్లు, ఒకవేళ నీవు శ్రమతో శోధింపబడుతున్నట్లయితే దేవుని ఎదుట దీన మనసు కలిగి కన్నీరు విడుచుటయే తప్ప వేరే పొరపాటు ఆలోచనలు ఏవి చేయడానికి లేదు. బాధ కలిగిద్ది, ఒక్కోసారి చచ్చిపోతే బాగుండన్నంత విరక్తి కలిగిద్ది, జీవితం మీద అంత విరక్తి కలిగిద్ది కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి. అయినా మెత్తబడకూడదు. కానీ ఎంతవరకు చేస్తావు చేయి తండ్రి నీ చిత్తం. నీ గ్రంథంలో ఉన్న వాక్యం కాస్త కూస్తో నాకు తెలుసు కనుక ఆ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని వేదనలైనా, ఎంత దుఃఖమైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని విమర్శలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అప్పులైనా, ఎన్ని రోగాలైనా, ఒంటరితనమైనా, అందరూ వదిలేసిన అనాథనైపోయినా పర్వాలేదు తండ్రి, నీవు ఉన్నావు, నిన్ను బట్టి బ్రతుకుతాను, నిన్ను బట్టి జీవిస్తాను, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, నీ చిత్తం కోసం బ్రతుకుతాను అనే విశ్వాసపు మాట మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఓకే. కాబట్టి ఈ గ్రంథంలో అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు రాయించాడంటే అప్పుడెప్పుడో చేయటం కాదు, ఇప్పుడు కూడా చేయగల సమర్థుడు. వాటి అవసరాన్ని బట్టి కొన్ని నీకు అనుమతిస్తాడు. ఆ అవసరం అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఆయనే శోధనతో పాటు, అందరూ చెప్పండి, శోధనతో పాటు తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ప్రభువే చూపడా. పెద్దగా చెప్పండి ఆ మాట. తప్పకుండా చూపిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? తప్పకుండా నాకు చూపిస్తాడన్న నాకు ధైర్యం ఉంది, నా ప్రభు మీద విశ్వాసం ఉంది. ఉదయకాలం ఎవరెవరు ఏ వేదనలో ఉన్నారో వారందరికీ కూడా సమాధానంగా ముందుగా దేవుడు పలికించినటువంటి మాటతో మీరు ధైర్యం తెచ్చుకోండి, ఆదరణ పొందండి. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. తర్వాత రెండవది, ఈ తెగులు గురించి చెప్పాను కదా. ఒకవేళ వచ్చినా భయపడొద్దు. ఫస్ట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే క్లైమేట్ మంచు వాతావరణం కాబట్టి దగ్గు, జలుబు, తుమ్ము తప్పనిసరిగా ఉంటాయి. ఈ మంచు కొంతమంది మనం ఎంత ఆగుదామన్నా ఆగలేము. ఇంట్లో మంచు పడేటప్పుడు బయటకు వస్తాం, సన్నని మంచు కణాలు మన శ్వాస ద్వారా లోపలికి వెళ్తూ ఉంటే దానివల్ల ఈ లక్షణాలు వస్తాయి. రెండవది, ఋతువు మారుతుంది. చలికాలం నుండి వేసవిలోకి ఋతువు ప్రవేశిస్తుంది కనుక ఋతువు మార్పిడిలో కూడా దేహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి. వాటికి రకరకాల పేర్లు పెట్టి గందరగోళంగా గజిబిజి చేస్తూ ఉన్నారు. మీరు ఏం భయపడొద్దు. మళ్ళీ చెబుతున్నా, భయపడొద్దు. మళ్ళీ చెబుతున్నా, భయపడొద్దు. మూడోసారి కూడా చెబుతున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది బిడ్డలకి ఆ పాజిటివ్ కనిపించింది, మళ్ళా మూడో రోజు కల్లా నెగిటివ్. ఇవన్నీ నేను పరిశీలించి చెప్తున్నాను. ఏం చేయాలి మరి? వేడి నీళ్ళు తీసుకోవాలి, మెడిసిన్ ఏది సూచించారో అది తీసుకోవాలి, మంచిగా పుష్టిగా తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, పండుగ చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే మనం చేయకపోతే ఊరుకోరు. బలహీనత వచ్చిందనుకో వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వద్దు నువ్వేం చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలి. అందుకని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, మంచిగా తిని. రైట్. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. మీ అందరికి ఎవరికి కూడా, మనందరికి ఎవరికి ఆ బలహీనత రాకూడదు అని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ దైవ చిత్తానుసారంగా ఒకవేళ వచ్చిన, దైవికంగా వచ్చిన దాని నుండి దేవుడు విడిపించగలడు. రెండవది, అది అంత ప్రాణాంతకం కాదు. ఎందుకంటే నేను ఎంతసేపు దీన్ని మళ్ళా అట్టును తిరగేసినట్టు తిరగేస్తుంది. పులికాడికి గిలి పెద్దదని కరోనా పాజిటివ్ అనగానే సగం బెక్కదచ్చి అంతకుముందు ఈ కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటారు. ఆ ప్యాక్ చేసి శ్మశానం తగలబెట్టడం, పెద్ద గుంట తీసి శవాలన్నింటినీ గుంటలో వేయటం, ఆ తర్వాత శ్మశాన వాటికలో అంబులెన్స్లన్నీ క్యూలో ఉండటం. అర్థమైందా? ఆ పొక్లేము బకెట్లో శవాలను పెట్టి విసరటం, ఇవన్నీ కనపడతాయి కరోనా అనగానే. అందుకని వెంటనే చెమటలు పడతాయి. అందుకని అవి ఏవి లక్ష్య పెట్టొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, కరోనా పాజిటివ్ సమస్యతో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 100లో 80% మంది కేవలం భయమునకే చనిపోయారు.
ఎవడేమన్నా అనుకొని నన్ను వీడికేదో తెలిసినట్టు మాట్లాడుతున్నాడని వెటకారం చేయండి, వాగులో పడిని, నాకు అనవసరం. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, భయానికే. ఒక 20% మాత్రమే వేరే వేరే బలహీనతలు ఆల్రెడీ ఉండి, వేరే సమస్యలు ఆల్రెడీ ఉండి, ప్రాణాంతక సమస్యలు, వాటికి ఇది యాడ్ అయినప్పుడు అందువల్ల పోయారు ఇందువల్ల పోయారు కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పటికే ఒకవేళ లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ, జూమ్లో ఉన్న వాళ్ళకి కానీ, దూరంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, దగ్గరలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, దూరంలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇప్పటికీ ఎవరైనా కరోనా పాజిటివ్ గురై ఉంటే లెక్క చేయొద్దు. మాస్క్ పెట్టుకోండి, గృహంలో ఉండండి, 2-3 రోజులు మంచిగా ఫుడ్ తినండి, జాగ్రత్తలు తీసుకోండి, క్షేమంగా బయటకు వస్తారు. దేవుడు మీకు తోడై ఉండును కాక. రెండవది, హైదరాబాద్లో మన సాల్మాన్ అన్నయ్య తెలుసు కదా, ఆయన మందిర నిర్మాణం జరిగిస్తూ ఉన్నారు పాత బస్తీలో. నిన్నటి రోజున మరి బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరి దొమ్మిగా వచ్చి ఆ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పెద్ద బీభత్సకాండ సృష్టించారని తెలిసింది. ఫస్ట్ ప్రేయర్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు, గుళ్ళు కడుతున్నారు, భజనలు పెట్టుకుంటున్నారు, చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. క్రైస్తవులంగా మనం వాళ్ళని ఏం అడ్డగించాలా, వాళ్ళ కార్యక్రమాలను ఎప్పుడు ప్రశ్నించాలా. కానీ మరి ఈయనకు అనుగ్రహించబడినటువంటి స్థలంలో ఈయన మందిరాన్ని కట్టుకుంటా ఉంటే, ఆయన ఉన్న సమాజంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నోడు కొంతమందిని పోగేసుకొని వచ్చి దాదాపు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల దగ్గర అక్కడ ఆయన నివాసం ఉంటూ మొదలుపెట్టి, సాల్మోన్ అన్న 35 ఏళ్ళు. వాళ్ళ నాన్నగారు వైద్యుడిగా కూడా అక్కడ చాలా కాలం జీవించాడు. ఆయన సేవ చేశాడు, వైద్యం చేశాడు. సాల్మన్ అన్న నాన్నగారు అక్కడున్న స్థానిక సమాజం మొత్తానికి అన్నోళ్ళు అంటే చాలా గౌరవం, వాళ్ళకి చాలా ప్రేమిస్తారు. అన్యులు, యేసుప్రభుని ఎరగనోళ్ళు. కానీ ఎక్కడో ఉన్నటువంటి మతోన్మాదులు నిన్న పెద్ద గుంపుగా వచ్చేసి గందరగోళం సృష్టించి, అన్నని దూషించి, దొమ్మిగా ఆయన మీద ఎగబడి వచ్చి అనరాని మాటలని, చేయరాని కార్యాలు అక్కడ చేయడానికి పూనుకొని బీభత్సాన్ని చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ పోలీస్ అధికారులు ఒకవేళ రాకపోయినట్టయితే ఇంకెంత చేసేవాళ్ళు. దైవకృపను బట్టి పోలీస్ అధికారులు వచ్చి మరి అడ్డుకోవడం జరిగింది. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మనకి ఇవ్వబడినటువంటి స్థలంలో, మన సొంత స్థలంలో మనం ఏ కట్టడమైనా చేసుకోవటానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. మనకు హక్కు ఉంది. చర్చి కట్టుకుంటావో, ఇల్లు కట్టుకుంటావో, గొడ్ల చావిడి వేసుకుంటావో, ఏది చేసుకుంటావో నీకు పర్మిషన్ ఉంది. స్లాబు కట్టడాలు అయితే ప్లాన్ తీసుకుంటారు, సమ్ అమౌంట్ కట్టి, కొంత డబ్బు కట్టి ప్లాన్ తీసుకుంటారు. ఎట్లా ఓపెన్ షెడ్లు అయితే, పాకాలు లాంటివి, లేకపోతే గొడ్ల చావిడి లాంటి షెడ్లు అయితే ఆ పర్మిషన్ కూడా అంత డిమాండ్ చేయరు. గవర్నమెంట్ అధికారులకు పట్టలేదు. గవర్నమెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, కట్టుకోమని అవకాశం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు. చాలా కాలం నుంచి ఇక్కడ దేవాలయం ఉంది, దేవుని మందిరం ఉంది, చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది ప్రభు మందిరం, సంతోషంగా కట్టేసుకోండి పాస్టర్ గారు. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు కదా, దగ్గరగా మీరు. ఆయన 19 సంవత్సరాలు, దగ్గర 20 ఏళ్ళుగా, 20 ఏళ్ళు, 2000లో కదా ఆయన వచ్చింది సేవకి.
22 సంవత్సరాలు, 20 నుంచి 22 సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు వచ్చి వీడు మందిరం కట్టొద్దు అంటాడు. మందిరం కట్టొద్దు అంటానికి అదే వాడి బాబు జాగిరా, వాడి తాత జాగిరా. ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే, మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా చక్కగా మొన్న మాట్లాడారు. ఆయన ఎవడైనా మతోన్మాదంతో వచ్చి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేసి పిచ్చి చేష్టలు చేస్తే మాకు తెలియజేయండి, ఏ భేదం లేకుండా అందరి మీద చర్యలు తీసుకుంటామని కేసీఆర్ గారు చెప్పారు. కాబట్టి మర్యాదగా ఎవడి హద్దుల్లో వాడుండి రాజ్యాంగం కల్పించిన హక్కులను చక్కగా ప్రతి మనిషి వినియోగించుకోవడానికి పద్ధతి ప్రకారం సహకరిస్తే ఏమీ లేదు. లేకపోతే మేమేమి దొమ్మిగా ఎగబడం, బూతులు తిట్టం, మనుషుల్ని కొట్టం. మాకు తగ్గ పంథాలో మేము కూడా ప్రభుత్వ దృష్టికి దాన్ని తీసుకొని వెళ్తాం. అవసరమైతే మొత్తం కలిసి మరి ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తాం. అవసరమైతే శాంతి ర్యాలీలు నిర్వహిస్తాం. ఇదంతా ప్రజల దృష్టికి వెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఎలా వెళ్ళిద్దో ఆ విధంగా మేము అన్ని కోణాల్లో, అన్ని మార్గాల్లో చర్యలు తీసుకుంటాం. మతోన్మాదాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు, వక్తలు ఎవరున్నా వారందరినీ కూడా వారి యొక్క వ్యాఖ్యలను, ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చేసేటువంటి వారి ఉపదేశాలను ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎండగడతాం, ఖండిస్తాం. మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. భారత రాజ్యాంగం మా కల్పించినటువంటి హక్కులను వినియోగించుకోకుండా ఎవడైనా అడ్డగిస్తే చట్ట ప్రకారం పోరాడతాం. అందులో డౌటే లేదు. దేవునికి స్తోత్రం. సో ఫస్ట్ ప్రేయర్ చేయండి. ప్రభు సెలవైతే అన్న రమ్మని చెప్పలేదు, చెప్తే పోయి కూర్చుంటాను. నేను కూడా పోయి కూర్చుంటాను. హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో షాలేం రాజన్నని ప్రేమించి ఎదురు చూసేవాళ్ళు కోకొలలు ఉన్నారు. అవసరమైతే మొత్తం వాళ్ళు వస్తారు, అక్కడికి పోయి కూర్చుంటాం. అక్కడ పని ఖచ్చితంగా జరగాల్సిందే. దాదాపు 22 సంవత్సరాలుగా అక్కడ చర్చ్ ఉంది. ఆ రేకుల షెడ్డు తీసేసి కొంచెం పర్మనెంట్గా స్లాబ్ మందిరం కట్టుకుంటున్నారు. కాబట్టి దాన్ని అడ్డగించకుండా మేము చట్ట ప్రకారం పోరాడతాం. ఏమాత్రం రాజీ లేదు ఇందులో. రెండవది వచ్చేసి ప్రభుత్వానికి విషయాలు తెలియసేటట్లు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఇది ప్రేయర్లో పెడతారని చెప్తున్నాను. ఓకే, రైట్. అన్న ఒకవేళ రానాయన అంటే నేను వెళ్తా, అవసరం లేదు, వర్క్ జరుగుతుందంటే వెళ్ళను. మంచిగా మనకి ఏ ఇబ్బంది లేకుండా పని జరిగితే ప్రాబ్లం లేదు. ఎందుకు వెళ్ళాలి? అనవసరంగా న్యూసెన్స్లు ఏం అవసరం లేదు. అడ్డగించి మళ్ళీ ఏదన్నా హడావిడి సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కూర్చునేది అక్కడ అది ప్రభుత్వం దృష్టికి, అలాగే చట్టం దృష్టికి తీసుకెళ్ళటానికి రంగంలో దిగటం ఖాయం. దేవునికి మహిమ. ఓకే, రైట్. వాక్యంలోకి వద్దాం. ఫస్ట్ చెప్పాను శ్రమలు ఎందుకు, 2 చెప్పాను కరోనా విషయంలో భయపడొద్దని, 3 చెప్పాను హైదరాబాద్లో సాల్మన్ అన్న మందిరం దగ్గర ఉన్న ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రార్థన చేయండి అని. ఇప్పుడు 4వది మూలవాక్యం దగ్గరికి వద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథం చూడండి. 3వ వచనం, యోధా వ్రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలదని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను అంటున్నాడు. వాస్తవంగా యూదా భక్తుడు మనకందరికీ కలిగేడు రక్షణ అనేటువంటి స్వాస్థ్యం పొందిన వాడికి కలిగేటువంటి పరిస్థితులు, మన రక్షణలో ఉన్నటువంటి రహస్యాలన్నీ బాహాటం చేయాలని అసలు వాటిని గురించి రాయటానికి పూనుకున్నాడట. చాలా ఆసక్తి కలిగి మన రక్షణలోని రహస్యాలన్నిటిని గురించి మనకు కూలంకషంగా చెప్పడానికి
చాలా విశేషాసక్తి గలవాడనై ఏం చేశాను, ప్రయత్న పడుచుండగా, రాయటానికి ప్రయత్నం చేస్తుండగా దేవుడు మరొకటి నా దృష్టిలోకి తీసుకొచ్చాడు. అదేమిటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెనని మీకు రాయవలసి వచ్చెను. ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుల్లో ఒకడు యూదా. యూదా ఇస్కరియోతు యూదా అనుకున్నారు. కాదండి, యేసు సహోదరుడైన యూదా. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఒకటి చెప్దామని పూనుకొని ఇంకొకటి రాయాల్సి వచ్చింది అంటున్నాడు. రాయవలసి వచ్చెను. ఒకటి రాద్దాం అనుకున్నాను, కానీ దేవుడు అది రాయనీయలేదు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు సంఘములో పరిస్థితులు చూడు ఎలా ఉన్నాయో. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వీరు తమను కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ ఉన్నారు. ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, పుట్నోట్లో రాయబడిన వారు. సంఘములోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించారు. వారు ఒక తప్పు బోధ చేస్తూ ఉన్నారు. జారత్వము పాపము కాదు. జారత్వము ఈ శరీరంతో చేసే శరీర క్రియలు లెక్కలోకి రావు అన్నట్లుగా కొన్ని విపరీత బోధలు చేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? వారు భక్తిహీనులై ఎక్కడ జొరబడ్డారు? సంఘములో జొరబడి. ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎందులో జొరబడ్డారు? సంఘములో జొరబడ్డారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, వాళ్ళు ఈ పని చేస్తూ మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వీళ్ళు రెండు పనులు చేస్తున్నారు. ఒకటి కామాతురత్వంతో జారత్వం చేస్తున్నారు. రెండవది ప్రభువుని విసర్జిస్తున్నారు. ఓకే, వాళ్ళు కామాతురత్వంతో జారత్వం చేసి ప్రభువుని విసర్జిస్తే వాళ్ళకి నష్టం. వాళ్ళు ఆ రెండు పనులు చేయటమే కాకుండా సంఘమునకు కూడా అవి బోధిస్తున్నారు. ఇది యోధా భక్తుడు గుర్తించింది. ఇదే మాటని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంగాన్ని మీరు చూడగలిగితే, తుయతైర సంఘములో ఉన్న దూతకిలాగు రాయము 18వ వచనం. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఈ బోధ ప్రస్తావన వచ్చేటప్పటికి యెజబెలు పేరు తీసుకొచ్చాడు. ఆనాడు యెజబెలు కాలములో ఇశ్రాయేలీయులందరూ యెహోవా ఆరాధకులై ఉండగా వాళ్ళందరికీ దుర్బోధ చేసి, దుర్బోధకు పడకపోతే భయపెట్టి ప్రవక్తలను చంపి, ఇశ్రాయేలు దేవుడు శక్తిహీనుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని చెప్పబడుతున్నవాడు శక్తిహీనుడు, నేను సేవిస్తున్న బయలు గొప్ప దేవుడు కాబట్టే రాజ్యాధికారం నాకు ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుడు బలవంతుడైతే మీరు ఏలికలై ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ రాణిని నేను. నా భర్త ఆహాబు ఇశ్రాయేలీయుడే అయినా వాడొట్టి దద్దమ్మ, పెత్తనం అంతా నాదే. కాబట్టి బయలు దేవుడు శక్తివంతుడు అని ఆ జారిని, ఆ చిల్లంగి విద్య మాంత్రికురాలు ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పుత్రోవలోకి నడిపించడానికి ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నానికి వంతబాడాడు భ్రష్టుడైన ఆహాబు రాజు, తన భర్త.
యెజబెలు ఏం చేసింది అంటే దేవుని జనాంగాన్ని సత్యము నుండి అబద్ధం వైపుకు మళ్ళించింది. సత్యం వైపు నుంచి, సత్యమై ఉన్న దేవుని వైపు నుంచి అబద్ధ దేవుని వైపుకు మళ్ళించింది. నిజమునకు దేవుడు కాని దాని వైపుకు మళ్ళించింది. దాన్ని చర్యలను ఖండించి దాన్ని అడ్డగించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడే తిష్బీయుడైన ఏలియా. వీరి ఆగడాల విపరీతం అయిపోయి ప్రవక్తలను భయపెట్టి అసలు ప్రవక్త, యెహోవా ప్రవక్త అనేవాడు బయట కనపడకుండా చేసేశారు. వీళ్ళ అబద్ధ బోధన విస్తరింపజేశారు. దానికి ఫలితంగా యెహోవా ప్రవక్తలు అంతా గుహల్లోకి వెళ్ళిపోయి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అంత రహస్యంగా ఉండిపోయారు. కొంతమంది కత్తివాత హతము చేయబడ్డారు. యెహోవా బలిపీఠాలు కూలగొట్టబడ్డాయి. బయలు దేవత ఆరాధన పెరిగిపోయింది. ఆ పరిస్థితుల్లో దేవుని చేత ఏర్పరచబడిన ఏలియా సింహగర్జన చేశాడు. దేవుని అభిషేకంతో నింపబడి అహబురాజు సముఖంలోకి వెళ్ళి అతని ముఖం మీద చేయి ఉంచి, ముక్కు మీద వేలుంచి చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త అని. ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఎవరు నిజమైన దేవుడో, ఏది సత్యమో బయలుపరచడానికి పూనుకున్నాడు, నడుం కట్టాడు. ఎట్టకేలకు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచాడు కూడా. మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య గలిబిలవుతారు, తడబడతారు? యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన ఆరాధించండి, నిరూపిద్దాం రండి అని సత్య నిరూపణకు పూనుకొని ఆకాశము నుండి అగ్నిని దింపి బలిపీఠం మీద ఉన్న పశుమాంసాన్ని దహింపజేసి రాళ్లను సాహితం బుగ్గి చేసి యెహోవాయే దేవుడని ఇశ్రాయేలు సర్వ సమాజానికి సత్యదేవుణ్ణి బహిర్గతం చేసి రెండు తలంపుల మధ్య ఉన్న వాళ్ళని ఒక్కటే తలంపులోకి ప్రభు అయిన దేవుని మీదికి వచ్చేటట్టు చేశాడు. ఇది ఏలియా పరిచర్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నూతన నిబంధన కాలంలో కూడా ఈ యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావంటే మీరు ఊహించి చూడండి, ఏ సంఘములోనైనా యెజబెలు అనే స్త్రీ ఉంటుందా? అసలు ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? యెజబెలు ఎప్పుడో పోయింది. యెహూ చేతిలో చచ్చింది యెజబెలు. ఏలియా చెప్పినటువంటి శాపవచనం ప్రకారం ఆహాబు అంతే హతుడయ్యాడు. వాని భార్య అయిన యెజబెలు కూడా పైనుండి భవంతి మీద నుండి త్రోసివేయబడి గుర్రముల కాలి కింద తొక్కబడి నామరూపాలు లేకుండా నాశనమైంది యెజబెలు. మరి ఆ యెజబెలు మళ్ళీ క్రొత్త నిబంధనలో కనపడుతుంది ఈ సంఘములో. ఎవరు యెజబెలు? ఎవరంటే ఆనాటి యెజబెలు కాదు, ఆనాడు యెజబెలు మీద పనిచేసిన ఆత్మ. ఆనాడు యెజబెలు మీద పనిచేసిన ఆత్మ దేవుని ప్రజలను సత్యము నుండి మళ్ళించడానికి దుర్బోధ చేసేటువంటి ఆత్మ. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూస్తే ఈ దురాత్మలు, ఈ దయ్యాలు కూడా బోధిస్తాయని చెప్పాడు. చూడండి ఒక్కసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అంటే దయ్యాలు కూడా బోధిస్తాయి అన్నమాట. దురాత్మలు కూడా బోధిస్తాయి అన్నమాట, మోసగిస్తాయి అన్నమాట. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కడవరి దినములలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు మహనీయుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. యెజబెలు ఆనాడే చచ్చింది, కానీ యెజబెలు మీద పనిచేసేటువంటి దురాత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ ఈనాటికి సంఘములో, సార్వత్రిక సంఘములో దాన్ని పని చేస్తానే ఉంది. దాని క్రియా ఫలితమే దుర్బోధలు, రకరకాల బోధలు,
అపసవ్య బోధలు, వీటన్నిటినీ ఎదిరించాలి అంటే ఆనాడు ఏలియా మీద పనిచేసిన అభిషేకమే ఈనాడు మన మీద కూడా దిగి రావాలి. అర్థమైందా? ఎవరి మీద పనిచేసిన అభిషేకం? ఏలియా మీద పనిచేసిన అభిషేకమే ఈనాడు మనందరి మీదకి దిగి రావాలి. అబద్ధాన్ని ఎదిరించి సత్యస్థాపనకై నడుంగట్టి ప్రాణానికి తెగించి పోరాడి సత్య సంస్థాపన జరిగించినటువంటి ఏలియా యొక్క ఆత్మ శక్తి మన మీదికి రావాలి. అదే కురిపించుము దేవా నీ ఆత్మ వర్షం అనే పాటలో పాడుకున్న విషయం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి అనవారిని విడిపించిన మోషే అభిషేకం. అనవారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, బలియింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, బలియింతును నీకై నా జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సత్య సంస్థాపన కొరకు ఆనాడు ఒక ఏలియా పూనుకున్నాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఒక్కటే, ఒక చోటనే ఉంది. కానీ ఈనాడు దేవుని సంఘము సార్వత్రికంగా అనేక ప్రాంతాలలో వ్యాపించింది. ఏ సంఘానికి ఆ సంఘం, దేని టైటిల్ దాంది. కానీ అందరూ కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నారు, బైబిల్ని అనుసరిస్తున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే దేవుని జనాంగము అనేక ప్రాంతాలకు వ్యాపించింది కాబట్టి ఎక్కడికక్కడికే ఏలియాలు లేవాల్సి ఉంది. ఇప్పుడు ఎక్కడికక్కడికే సార్వత్రిక సంఘములో అబద్ధ బోధను ఎదిరించి అబద్ధ బోధకు వ్యతిరేకంగా పోరాడే సత్య సంబంధులు, ఏలియా ఆత్మయు అభిషేకము శక్తి పొందినటువంటి భక్తిపరులు లేపబడాలి. యెజబేలు బోధలను ఎదిరించి పిచ్చి పిచ్చి బోధలు చేసి ప్రజల్ని మిస్లీడ్ చేసేటువంటి నాయకగణాన్ని ప్రశ్నించాలి. అయితే ఇందులో ఒక చిన్న విషయం గమనించాలి. అలా పూనుకొని అలా దేవుని సత్యాన్ని చేతబట్టి అబద్ధాన్ని బోధించేటువంటి వాళ్ళని ఎదిరించాలంటే ముందు మనం లేఖనాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. సత్యం ఏంటో ముందు మనం మంచి మనస్సాక్షితో విశ్లేషించి తెలుసుకొని ఎవరు వాక్యానుసారంగా బోధిస్తున్నారో, ఎవరు వాక్యానికి భిన్నమైనటువంటి అడుగులు వేస్తున్నారో అన్నిటినీ గుర్తించాలి. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది అనేది ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చాలా వరకు సంఘాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే వాక్యం చదివే అవసరం సేవకుడిది, వాక్యం బోధించే అవసరం కూడా సేవకుడిది. విశ్వాసులమైన మన పని ఏంటంటే ఆడు చెప్పేది వింటాం, ఆదివారం చర్చికి పోవటం, చిల్లర ఉంటే సందా వేయటం, కాసేపు ఏదో ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఏదో వాక్యం చెబుతాడు వినటం, ఇంటికి పోవటం, చికెన్ తినటం, నిద్రపోవటం. మళ్ళీ ఆదివారం రాగానే అప్పుడు మళ్ళీ బైబిల్ దులిపి అప్పుడు పోవటం. ఇక మళ్ళీ 6 రోజులు ఇక మన పనులు ఉండలా, మనం ఖాళీగా ఉంటామా? కానీ మన పనులు మనం చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, అలాగ ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే వాక్య విషయంలో కనీసం కొంతైనా అవగాహన నీకు లేకపోతే ఈరోజు నీకు వినబడేటువంటి విభిన్నమైన స్వరాల దెబ్బకి నీకు మెంటల్ ఎక్కిద్ది. ఒకటి
రెండోది, అబద్ధం వైపుకు వెళ్ళే ఆకర్షణ కూడా ఉంటుంది, అబద్ధం వైపుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు చిత్తభ్రమకు గురి కాకుండా ఉండాలంటే, దయ్యాల బోధలో పడకుండా ఉండాలంటే, మోసపరుచు ఆత్మల చేతికి చిక్కకుండా ఉండాలంటే, భ్రమపరుచు ఆత్మల భ్రమలో తప్పించుకోవాలంటే, వాటిలో పడకుండా తప్పించుకోవాలంటే ఖచ్చితంగా నీకు కూడా కొంతైనా వాక్య పరిజ్ఞానం ఉండాలి. యేసు ప్రభు స్పష్టంగా శిష్యులకు చెప్పాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అది ఎక్కడుందో ఒకరు చెప్తారా నాకు? ఒక 3 అంకెలు లెక్కేసుకుంటాను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్న మాట ఎవరు చెప్పినా పర్వాలా. ఎవరన్నా? చెప్పండి, పర్లేదు. 4:24 గుడ్. లోకాసు వార్త 4:24 అంట. తమ్ముడు కనిపెట్టాడు చూడండి, అంతే ఉందేమో. చదువు. లోక 4:24 చదువు. లేదుగా. మార్కు 4:24 చూడు. మరి లోకాన్ని అవుతుంది. అద్దుగో, మార్కు 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఒక్క మాట మీద ఇప్పుడు మనం కొద్దిగా ధ్యానిద్దాం. ఇప్పుడు మీరేం బోధిస్తున్నారో జాగ్రత్తగా చూచుకొని బోధించండి అనే వార్నింగ్ బోధ చేసేవాడికి దేవుడిచ్చాడు. దాంతోపాటు మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనే వార్నింగ్ ఎవరికి ఇచ్చాడు? అందరూ చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు? అది నాయకుడికి ఇచ్చాడా, వినే విశ్వాసులకి ఇచ్చాడా? పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమని ఇచ్చాడు? మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈ పని ఎవరిది? మనకు వినబడుతున్నది సత్యమా అసత్యమా? మన మనస్సాక్షికి సరిపోయిందా లేదా? వాక్యపు కొలతలో లేఖనబద్ధంగా ఉన్నదా లేదా? వాక్యం దీన్ని ఆమోదించిందా లేదా? నువ్వు వినే వ్యక్తివి, వింటున్న వ్యక్తివి, నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోవా. జస్ట్ సరదాగా వచ్చి కాసేపు కూర్చొని, కాసేపు కొంతమంది నిద్రపోయి, కొంతమంది కళ్ళు తెరిచి, కొంతమంది ఎక్కడో ఆలోచించి పిచ్చి పిచ్చి పనులని చేసి వెళ్తావా? అందుకేనా నువ్వు మందిరానికి వస్తావు? అందుకేనా నువ్వు సంఘానికి వస్తావు? అందుకేనా నువ్వు వాక్యం వింటావు? నో. నీకు వినబడుతున్న మాటల వలన నీవు ఒక కట్టడం వలె నిర్మించబడతావు. విషయం గుర్తించు. నీకు వినబడుతున్న మాటల ద్వారా నువ్వు నిర్మించబడతావు. నువ్వు వినేటువంటి మాటలు తప్పుడు మాటలై, దుర్బోధలైతే ఒక పొరపాటు కట్టడంగా నువ్వు నిర్మించబడతావు. నీ నిర్మాణం ఒక తప్పుడు విధానంలో రెడీ అయింది. ఒక సత్యాన్ని వినేటువంటి వ్యక్తిగా, సత్యాన్ని విశ్లేషించుకొని సత్యాన్ని వినే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఒక చక్కని దేవుని వాక్యానుసారమైన కట్టడంగా నిర్మాణం పొందుతావు నువ్వు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నిర్మించబడ్డాను, ఇంకా కొంత నిర్మాణం పొందుతూ ఉన్నాను. మీరు కూడా కొంత నిర్మించబడ్డారు, ఇంకా నిర్మాణం అవుతూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. బోధ చేసే వ్యక్తులు ఎలా నిర్మించబడ్డారో వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ ఉపదేశాన్ని బట్టి, వాళ్ళ వ్యవహార శైలిని బట్టి వాళ్ళని ఎవరు ఎలా నిర్మించారో మీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా మనం నిర్మించబడుతున్నాం. అదేదో ఒట్టిగా విని వెళ్ళిపోవటం కాదు, నిర్మించబడుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం నేను నిర్మాణం చేస్తుంది. అది అబద్ధ బోధ అయితే ఒక అబద్ధ సంబంధిగా నిర్మాణం రెడీ అవుతావు.
సత్యబోధ అయితే ఒక సత్య సంబంధిగా రెడీ అవుతావు. ఇప్పుడు మనందరిలో ఏ భారం ఉండాలి? సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. కొంతమంది సత్య బోధకులు ఉంటారు, కొంతమంది అసత్య బోధకులు ఉంటారు. అచ్చంగా అసత్యమే బోధించేవాడైతే వాడిని ఈజీగానే గుర్తుపట్టవచ్చు. అచ్చంగా సత్యమే బోధించేవాడైతే, ప్రతిదీ లేఖనానుసారంగా లేఖనబద్ధంగా బోధించేవాడైతే దాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. కానీ విచిత్రమైన ఇరకాటం ఎక్కడుంటుందంటే, సగం సత్యం సగం అసత్యం కలిగి ఉన్న వాళ్ళతోనే ఎక్కువ చిక్కు. మళ్ళా చెప్తున్నాను, సగం సత్యం సగం అసత్యం రెండు కలిగి ఉన్న వాళ్ళ చేతనే ఎక్కువ బాధలు. అచ్చంగా ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు యేసు దేవుడు కాదంటారు. అయిపోయింది, ఇక వాడితో మనకు అనుబంధం దిగిపోయింది. కానీ మన జాతోడే కాదు. ఇక వాడు బైబిల్ని పట్టుకున్నా, ప్రార్థన చేసినా, వాడు ఏం చేసినా సరే యేసును విసర్జించిన వాడు కనీసం మన వందనాలకు కూడా పాత్రుడు కాడని చెప్పేశాడు యోహాను పత్రికలో. కుమారుణ్ణి విసర్జించిన వాడు క్రీస్తు విరోధి, ఇవాడు మనకు పనికిరాడు. నరకం లేదని బోధిస్తారు. వాళ్ళ బోధన బట్టి వాళ్ళు పక్కాగా అర్థమైపోయింది, మనకు సంబంధించిన వాళ్ళు కాదని నెట్టేస్తాం పక్కకి. యెహోవా సాక్షులు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, అసలు మా జాతికి సంబంధించిన వాళ్ళే కాదని. అలాగే యేసును గూర్చిన సత్యం బోధించే వాళ్ళు మన సంబంధులు. అయితే ఇప్పుడు ఈ సార్వత్రిక సంఘంలో వచ్చిన చిక్కేంటంటే, సగం సత్యం కలిగి సగం అసత్యం కలిగి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే కొన్ని సిద్ధాంతాల విషయంలో వారు సత్యమే బోధిస్తున్నారు, కొన్ని సిద్ధాంతాల విషయంలో వారు అసత్యం బోధిస్తున్నారు. అంటే అది వాళ్ళ అవగాహన రాహిత్యం కావచ్చు, తొందరపాటు ఆవేశం కావచ్చు, మాకు అన్నీ తెలుసు అన్న అతిశయం కావచ్చు. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము, పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు నడుచునని రాయబడి ఉంది. ఎదుటోడిని విమర్శించాలన్న దృక్పథంతో, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఒక తప్పును బోధించాడండి. కరోనా టైంలో మీరు మీ ఇళ్ళ దగ్గరే కూర్చోండి, మేము ప్రార్థన చేస్తాం, మీరే సొంతంగా రొట్టి విరవండి, మీరే తీసుకోండి, మీరు అక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాము, మీరు అలా చేసేసుకోండి అని ఒక వెసులుబాటు కల్పించారు. నేను దాన్ని ఎత్తి విమర్శించా. ఎందుకు విమర్శించానంటే, ఆ వ్యక్తి మీద నాకేం ద్వేషం కాదు, నా సాటి సహోదరుడు. నేను ఎలాగా నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్నానో వారు కూడా అలానే కష్టపడుతున్నారు. నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం వారు ప్రయాసపడుతున్నారు, నేను ప్రయాసపడుతున్నాను. దేవుని తోటలో ఆయన నా జత పనివాడు. కాకపోతే విశ్వాసులని పొరపాటుగా నడిపించొద్దు. కొంతమంది నిన్ను గౌరవించి, కొంతమంది హృదయంలో నీకు స్థానం ఇస్తే, ఆ స్థానాన్ని మీరు వినియోగించుకొని దేవుని వాక్యం ఇవ్వని వెసులుబాటు మీరు వారికి ఇవ్వద్దు, వారి ఆత్మలను పాడు చేయొద్దు. ఇప్పుడేం చెప్తున్నారు? ఆ కరోనా కాలం కాబట్టి మీరు మీ ఇళ్లలోనే ఉండి, మీరే మీ ఫ్యామిలీ మీరే కలిసి రొట్టె విరుచుకోండి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం, లైవ్లో ఉండి ప్రార్థన చేస్తాం, మీరు తీసేసుకోండి అని బోధించారు. వారెవరో మీకు కూడా చాలామందికి తెలుసు, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, పేరు చెప్పదలుచుకోలేదు. తప్పనిసరి పరిస్థితి అయితే ముందు తప్పకుండా ఆ పని కూడా చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అదేం తప్పు కాదు. కొంతమంది తేడాబడ్డ వాళ్ళ పేర్లు ఎత్తి చెప్పాడు పౌలు మహనీయుడు. అదేం తప్పు కాదు. ఒకవేళ నేను తేడా ఉపదేశం చేస్తే నా పేరెత్తి చెప్పొచ్చు, ఖండించవచ్చు, తప్పేం లేదు. నా సహోదరులు ఒకవేళ తేడా పడితే తప్పకుండా వారి పేరెత్తి ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే సార్వత్రిక సంఘక్షేమం కోసం. మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు షాలేం రాజు అన్న ఎక్కువ మంది అభిమానించి అనుసరిస్తూ ఉన్నారు అనుకో, ఇంకా షాలేం అన్న నంది అంటే నంది, పంది అంటే పంది, ఇంకా ఆయన ఏది చెప్పినా రైటే. ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఆ దైవజనుడు 4 సంగతుల విషయంలో వారు పొరపాటు బోధ కలిగి ఉన్నారు. మొట్టమొదటిది, మందిరంలోకి చెప్పులు వేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏం లేదు అనేది ఒక బోధ. రెండవది, సంఘం అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే వెళ్ళిపోతుంది, శ్రమలు ఉండవు సంఘానికి, శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుంది అనే బోధ, పొరపాటు బోధ. మూడవది, ప్రభు బల్ల విషయంలో. నాలుగవది, సంఘానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, క్రైస్తవుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం స్పందించాల్సిన తీరు విషయంలో కూడా వారు పొరపాటు బోధించారు. వారేమని బోధించారంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ర్యాలీలు ధర్నాలు అంటూ రోడ్లు ఎక్కకూడదు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం ప్రార్థన చేయాలి, కూర్చొని ప్రార్థన చేయాలి, గదిలో కూర్చొని, మందిరంలో కూర్చొని, అంతేగాని మనం రోడ్డు ఎక్కకూడదు, మనం ప్రశ్నించకూడదు, మనం ఇట్లాడకూడదు, జస్ట్ మనం గదిలో కూర్చొని ప్రార్థన చేయాలి, దేవుడే చూసుకుంటాడు అంటే నేను అన్నాను, అట్టయితే సువార్త చెప్పటం కూడా ఎందుకు, గదిలో ఉండి ప్రార్థన చేస్తే అన్ని అందరినీ దేవుడే మార్చుకుంటాడు కానీ అడిగాను నేను. ఇప్పుడు క్రైస్తవ సమాజం, బాగా వినండి, క్రైస్తవ సమాజంలో కూటాలు పెట్టి అంత క్రైస్తవులే గ్యాదర్ చేసి పెద్ద పెద్ద సభలు జరిపి అసలు గొప్పగా ప్రకటింపబడుతుంది సువార్త, గొప్ప సువార్తీకుడు, గొప్ప ఉజ్జీవకర్త అని చెప్పి హడావుడిగా కొంతమంది చెప్పుకుంటున్నారు. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి అసలు యేసు ప్రభుని ఎరగని కరడుగట్టిన అన్యజనుల మధ్యలోకి వెళ్ళి వారికి ప్రకటించి, వారి మధ్య సంఘాలు కట్టి, వారి మధ్య జీవించి, వారి మధ్య పరిచర్య చేసి, వారిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే నా బాధ అర్థమైద్ది. కూటాలు పెడతారు, ఎవరో కూటాలు పెడతారు, వీళ్ళు వెళ్ళి ప్రసంగం చేసి వస్తారు, ఆ బాధలన్నీ ఆ పెట్టినోడు పడతాడు, వీళ్ళకేం సంబంధం ఉండదు. చక్కగా కారు వేసుకొని పోతారు, మంచిగా లాడ్జిలో దిగుతారు, వెళ్ళి ప్రసంగిస్తారు, ఏదో ఆయన కానుక ముట్ట చెప్తాడు, వెళ్ళిపోతారు. తప్పులేదు, ఆయన బాధ్యత ప్రకటించటం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, అన్యజనుల మధ్యలోకి వెళ్ళి అసలు వాళ్ళ సైకాలజీని అబ్జర్వ్ చేసి ఎన్ని రకాల మెంటాలిటీస్ ఉంటాయి, ఎన్ని రకాల వ్యతిరేకతలు వస్తాయి, ఎన్ని రకాల దాడులు జరుగుతాయి, ఎంత అవమానం జరుగుద్ది, ఎంత టార్చర్ ఎదురైద్ది. ప్రాక్టికల్గా నేను అనుభవించాను, చాలామంది దైవజనులు అనుభవించి అన్యజనులకు ప్రకటించకుండా అన్ని మార్గాలు ముయ్యటానికి కొంతమంది మతోన్మాద శక్తులు కుట్రలు బన్ని అజ్ఞానంలోనే, అంధకారంలోనే ప్రజల్ని మ్రగ్గేటట్టు చేస్తూ, వాళ్ళని అంధకారం నుంచి బయటికి తీసుకొని రావడానికి బయలుదేరిన మనల్ని అడ్డగిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బోధల చేత ప్రభావితమై కొంతమంది నరహంతకులుగా కూడా మారిపోయారు. ఆ మతోన్మాదం నెత్తికెక్కి బొల్లాపల్లిలో సుబ్బరావమ్మను అతి కిరాతకంగా చంపాడు ఒక మతోన్మాది. ఎవరి బోధల చేత ప్రభావితమై? ఈ దుర్మార్గుల బోధల చేత ప్రభావితమై. వికారాబాద్లో దైవజనులు సంజీవయ్య గారు, ఆయన చంపారు ఈ దుర్మార్గులే, మతోన్మాదం నెత్తికెక్కినోళ్ళు.
రెంటచింతలలో కోటిరెడ్డి అనేటువంటి దైవజనుడిని నరికారు ఈ మతోన్మాదం ఎత్తికెక్కిన వాళ్ళు. ఇట్లా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన స్వామి గారిని భయపెట్టి మెంటల్ ట్రస్ట్ చేసి కొట్టి, అది వీడియో కూడా వచ్చింది. ఈ మతోన్మాదం ఎత్తికెక్కిన వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ సేవ చేసి అన్ని జనాంగాన్ని రక్షణలోకి నడిపిస్తే అసలు వాళ్ళ సైకాలజీ ఏంటో, వాళ్ళ మెంటాలిటీ ఏంటో, వాళ్ళ దాడులు ఎలా ఉంటాయో అర్థమైద్ది. చక్కగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అందులో ఏదో చక్కగా ఆ సంఘానికి పోయే వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఇదిగో చూడండి నేను అద్భుతమైన పరిచర్య చేస్తున్నానని చెప్పుకుంటే అది అర్థమైద్దా? అర్థమైద్దా? నేను చెప్పాను, సదరుడు దైవజనుడు గారు వారు చేసినటువంటి బోధల్లో 4 సంగతులు చెప్పాను. నాకేం వ్యక్తిగత ద్వేషం లేదు, నేను మనసారా అందరినీ దేవుని ప్రేమను బట్టి వ్యక్తిగతంగా అందరినీ ప్రేమిస్తాను. కానీ ఉపదేశం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వారెంతటి వారైనా లక్ష్యం లేదు. నేను ఒకవేళ పొరపాటు బోధిస్తే నన్ను కూడా ఎవడో లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని సభాముఖంగానే చెప్తున్నాను. నేనేం పెద్ద లావేం కాదు. నేను తేడా బోధిస్తే నన్ను ఖండించవచ్చు. నేను బోధించేది ఎందుకు లేఖనానుసారం చూపించి మాట్లాడతాను. నేను దేవునికి స్తోత్రం. ఒకడంటాడు, ఎవరినో దృష్టిలో పెట్టుకొని మాట్లాడొద్దు, మీ ముందులను చూసి మాట్లాడండి సార్ అంటున్నాడు ఒకడు. ఒరు తిక్కలోడా, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? అజ్ఞానంలో ఉన్నావు. నా ముందున్నోళ్ళు ఉన్నారు. లైవ్ ద్వారా లక్షలాది మందిలోకి వెళ్ళిపోతుంది. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి నాయన. పిల్లకాయ సైకాలజీ ఉన్నోళ్ళు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. పిల్లకాయ కామెంట్లు అంటే ఏంది? సంఘానికి మాత్రమే చెప్పుకుంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో ఆయా సంఘాలకు చెందిన వాళ్ళైనా షాలేం రాజు అనేవాడి నోటి నుండి మనకు దేవుని మాట అందుతుందని కనిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వీళ్ళనే కాదు, వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. నేనేం మాట్లాడాలో అయ్యగారు చెప్తున్నాడు నాకు. రకరకాల మెంటాలిటీ, సైకాలజీస్ అన్నమాట, పిచ్చి పిచ్చి ఆలోచనలు. సరే, నేనేం దానికేమి ఇది కానిలే, కానీ మీకు అందరికీ చెప్తున్నా, సంఘానికి అవసరమైనటువంటి ఆదరణ వాక్కు ముందు చెప్పాను, బాధ్యత చెప్పాను, భయాన్ని గురించి చెప్పాను. వీటన్నిటితో పాటు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను చేసే ఒక్క ప్రసంగమే మీరు వినరు. ఫలానాయన మంచి భక్తుడు, ఫలానాయన మంచి భక్తుడు, ఫలానాయన మంచి భక్తుడు అని ఇతరులు కూడా చూస్తారు. అందుకే ఆనాడు యేసు చెప్పిన మాట ఈనాడు నేను కూడా మీకు చెప్తున్నా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వారు మాట్లాడారు, మన రోడ్లు ఎక్కకూడదు, ర్యాలీ చేయకూడదు, గదిలో ఉండి ప్రార్థన చేయాల. గదిలో ఉండి అంటే బయటికి రోడ్డు మీదకి రావడానికి భయం. అది చెప్పాల ముందు. రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో, ఏం ప్రాబ్లం అవుతుందో అని. ఎక్కడో జరిగితే ఎవడికో జరిగింది, మనకు కాదు కదా. ఎక్కడో ఎవరినో చంపితే మనల్ని కాదు కదా. జస్ట్ మనం ఏదో మన ఇబ్బంది లేకుండా ఒక మాట ఖండించి వదిలేస్తే సరిపోయింది. దేవునికి మహిమ. ప్రార్థన చేయాలని నాకు తెలీదు. నేను చేయటల్లా ప్రార్థన. మేము మొరపెట్టట్లా. నా బిడ్డలు ప్రార్థనా పరులు గారా? దేవుని కృపను బట్టి వేలాది మంది ప్రార్థనా పరులను ఇచ్చాడు దేవుడు నాకు. కన్నీటి ప్రార్థన. పౌలు ప్రార్థన ఒక్కటే చేసి ఊరుకోలేదు. అన్యాయము జరిగినప్పుడు నిలదీశాడు. ఇది ఎలా కరెక్టు? రోమియుడైన నన్ను చేసిన నేరమేంటో రుజువు చేయకుండా, చట్టం నాకు శిక్ష విధించకుండా నన్ను తీసుకొచ్చి చెరసాల్లో వేసి కట్టేసి నన్ను కొట్టి గందరగోళం చేస్తారా?
ఇప్పుడు నేను రోమిండి అని తెలుసుకొని సైలెంట్కి వెళ్ళిపోమంటారా? ఎందుకు వెళ్తా? శతాధిపతి అన్నాడు, సమాధానంగా పోండి అయ్యా అంటే, నీకు బాప్తీసం ఇచ్చావు, ఇక నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడు ఆ వచనం చూడండి. షాలేం రాజన్న ఏదన్నా తేడా జరిగితే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నిస్తాడు? ఎందుకు ప్రశ్నిస్తాడు? అవకాశం దేవుడు ఇచ్చాడు లేఖనంలో. దుర్మార్గాలు జరిగితే దాడులు జరగకుండా, అల్లర్లు చేయకుండా, శాంతి కాముకులమై మాకు జరుగుతున్న అన్యాయం ఇది, గవర్నమెంట్ ప్రభుత్వమా కాస్త చూడు అని శాంతి ర్యాలీ నిర్వహించడం ఎంత మాత్రం తప్పు కాదు. అది ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కొంతవరకైనా దురాగతాలు ఆపటానికి గవర్నమెంట్ చర్యలు చేపట్టిద్ది. చేపట్టకపోయినా ఇబ్బంది లేదు. మన వంతు నిరసన, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొద్దా? అబ్బే ఎక్కకూడదండి, మనం దాక్కోవాలి, మన గదిలో కూర్చొని ప్రార్థన చేయాలి. అది అట్టయితే అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించే అనుభవం నీకు లేదు కాబట్టి నువ్వు అంతే చేస్తావు. కానీ అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ప్రకటించి వాళ్ళ చేత తనులు తిని, తిట్టులు తిని, దెబ్బలు తిని, దోషంలో పొంది, కేసులు పెట్టించుకొని గందరగోళం అయిపోయి నానా బాధలు పడ్డోడికి తెలిసిద్ది ఆ బాధ. ఆత్మను రక్షించడం కోసం వాడు ఎన్ని బాధలు పడుతున్నాడు. యేసుప్రభు నమ్మిన క్రైస్తవుల్ని పోగు చేసి అచ్చంగా వాళ్ళకే చెప్పుకొని తిరుగుతూ ఉంటే, అదే పెద్ద సభల్లాగా హడావుడి చేసి తిరుగుతూ ఉంటే అర్థమైద్దా నీకు? క్రైస్తవుల మధ్యలోనే తిరుగుతున్న నీకు అన్యుల మధ్యలోకి వెళ్ళి బాధలు పడేవాడి బాధ అర్థం కాదు. సరే, నీకు చేతైంది అది నువ్వు చేస్తున్నావు, చేసుకో. కానీ అన్యజనుల మధ్య సువార్త చేస్తూ నానా బాధలు పడి, చావుకు తెగబడి, వాళ్ళని రక్షించడం కోసం తమ బ్రతుకుల్ని బలిపీఠం మీద పెట్టినటువంటి వ్యక్తులకు కనీసం సపోర్టివ్గా మన వంతు తోడ్పాటు, బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటం, సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి తెగించి చేస్తున్న ప్రయత్నాన్ని దుయ్యబట్టి, వెటకారంగా, హేళనగా, ఎగతాళిగా మాట్లాడిన మాటలు విన్నా నేను. మా పందాలో మేము చేస్తున్నాం, నీ పందాలో నువ్వు చేయి. అంతేగాని నువ్వు నన్ను ఎట్ట వెటకారం చేస్తావు, మమ్మల్ని ఎట్ట వెటకారం చేస్తావు నువ్వు? మేము అన్నిటికీ తెగించి నానా బాధలు పడి, గుడ్ ఫ్రైడే రోజు అందరూ చర్చిల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. సంఘం మొత్తం తీసుకొని రోడ్డు ఎక్కాను నేను సుబ్బరామని చంపినప్పుడు. మతోన్మాదం నెత్తికెక్కి ప్రార్థన చేసుకుంటున్న ముసలావిడండి, 60 సంవత్సరాలు పైన పడ్డ ముసలావిడ మోకాళ్ళని ప్రార్థన చేసుకుంటున్న దాన్ని మంచం పట్టి తీసుకొని బ్రెయిన్ గోడల మీద చిన్నిందా కొట్టాడు ఒకడు. మరేం చేయాలా? ఈ దుర్మార్గం ఏందిరా అని నిలదీయొద్దా? ప్రశ్నించొద్దా? మన బస్ స్టాప్లో నిలబడ్డాం, మన భార్య పక్కనుంది, ఒకడొచ్చి చేయబట్టుకొని లాక్కెళ్తున్నాడు. ఏం చేయాలా చెప్పండి ఒకసారి? ఏం చేయాలా? మన కూతురే ఉంది, ఒక దుర్మార్గుడు వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, అమ్మాయి చేయబట్టుకొని లాగుతున్నాడు, అమ్మాయిని గందరగోళం చేస్తున్నాడు. ఏం చేయాలా? తక్షణమే మోకాళ్ళుని ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? వెంటనే మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపిని క్షమించు, వీడేం చేయుచున్నాడు, వీడు ఎరగడు అని ప్రార్థన చేయాలా? నువ్వు ప్రార్థనలోనే ఉండరాని వాడేం చేస్తాడు? దేవుని వాక్యంలో చెప్పబడిన వచనాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అప్లై చేయాలో, ఎక్కడ అవి అప్లై చేయబడవో ఆ గ్రహింపు తెలుసుకొని ఉండాలి. పెద్ద మేధావుల్లాగా 10 మంది ఏదో రెస్పెక్ట్ చేయగానే వెంటనే ఏదో కొండెక్కినట్టుగా బైబిల్లో హతసాక్షులు అవుతారని ఉంది కదా, మరి మనం ఎందుకు ఇలా? మంచిదే. అట్లయితే ఒక్కసారి అపోస్తల కార్యం చూద్దాం రండి. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు, అందుకే నేను ముందు చెప్తున్నాను, బైబిల్ జాగ్రత్తగా ఫస్ట్ చదవండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. దీని గురించి మొన్న పెద్ద ఆయన కూడా చక్కని వివరణ ఇచ్చాడు. బైబిల్లో హతసాక్షులు అవుతారని ఉంది కదా, మరి మనం ఇట్లా నిలదీయటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఇట్లాంటి ర్యాలీలు తలపెట్టడం, ఇలాంటివి అవసరమా?
దూషణకు ప్రతి దూషణ అంటే చేయటం లేదు, దాడికి ప్రతి దాడి చేయటం లేదు. 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అవకాశం ఉన్నంత వరకు అవతలి వాడు గొడవకు వస్తే తలదించుకొని తగ్గించుకొని పక్కకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. మొదటి సంగతి, అవతలి వాడు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే అవసరమైతే తగ్గించుకొని క్షమించి అవతలికి పక్కకి వెళ్ళిపోతాం. మొదటిది. రెండవది ఏంటి? చట్టం ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి. అది మనకు చట్టం మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది. మనల్ని ఇబ్బంది పెట్టిన వాడిని చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి మనకు వెసులుబాటు ఉన్నప్పుడు తప్పనిసరిగా చట్టాన్ని ఉపయోగించుకొని మన మీదికి దుర్మార్గానికి వచ్చిన వాడిని ఎదిరించవచ్చు చట్ట ప్రకారం. సహోదరుల మధ్యలో గొడవ వస్తే చట్టాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. సంఘ నాయకుని దగ్గరికి వెళ్ళి తీర్పు పొందవచ్చు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సహోదరుల మధ్య వ్యాజ్యము కలిగితే, మీలో ఒకడు సహోదరులకు వ్యాజ్యం తీర్చేవాడు లేడా అని కొరింథీ పత్రికలో అడిగాడు పౌలు మహనీయుడు. సంఘములోని వ్యక్తులు సహోదరులు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి మధ్య వ్యాజ్యం వస్తే సంఘ నాయకుడు లేదా సంఘంలో పెద్దలు దాన్ని జడ్జిమెంట్ చేయొచ్చు, తీర్పు తీర్చి నీ తప్పు నీది ఒప్పు అని ఖండించవచ్చు, దిద్దొచ్చు, సరిచేసి ఇద్దరిని సమాధానపరచవచ్చు. కానీ అన్య జనాంగంలో నుండి మన మీదకి ఒకడు అటాక్ చేస్తే, దాడి చేస్తే చట్ట ప్రకారం వాడిని ఎదిరించవచ్చు, నిలదీయొచ్చు, ప్రశ్నించవచ్చు, పోరాడవచ్చు. రెండవది చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 35వ వచనం నుంచి చూడండి. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు సౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సముఖముగా ఉండడని చెప్పాను. అయితే పౌలు, మీరు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదరా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. ఈ మాట అనొచ్చు అసలు పౌలు మహనీయుడు? అసలు లేఖనంలో ఏముంది? హతసాక్షులు అవుతారా లేదా? ఆ హతసాక్షులు అయితేనే మనం మౌనంగా ఉండాలి. అయితే దెబ్బలు తింటే, దెబ్బలు కొట్టి వదిలేస్తుంటే అసలు మేము ఒప్పుకోమని అడ్డం తిరుగుతాడేంది పౌలు మహనీయుడు? నన్ను ప్రశ్నించే వాళ్ళకి ఈ వచనం ఉందని తెలుసా బైబిల్లో? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చదవండి, ఫస్ట్ బైబిల్ జాగ్రత్తగా చదవండి. షాలేము రాజు అన్న ఏదైనా పని చేస్తున్నాడంటే కొన్ని లేఖనాలు సపోర్ట్ పెట్టుకొని ఏ పనైనా చేసేది, ఏ మాట అయినా బయటికి రిలీజ్ చేసేది. లేఖనాధారాలు లేకుండా ఏదో నా బుర్రకు దోచినట్టు ఏదో చేయను. నాకు తెలుసుగా, లక్షలాది మందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. బుర్రకు దోచిన పిచ్చి పనులను ఎందుకు చేస్తాను నేను? వేలాది మందిని వేసుకొని ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఆ రోజు అంటే అంత దుర్మార్గాన్ని నేను చూశాను కాబట్టి. ఘోరంగా నరకబడిన కోటిరెడ్డి దగ్గరికి వెళ్ళి పలకరించి పరామర్శించి చావు అంచులోకి పోయి బతికాడు. సుబ్బరావు మీద చచ్చిపోయింది. హతసాక్షులు అవుతారు, అది 3వ సంగతి, దాన్ని కూడా చెప్తాను నేను. హతసాక్షులు అవుతారు అని ఉంది కదా అంటే, ప్రభుత్వం మనకు సపోర్టివ్గా ఉండి ప్రజలు మన మీద దుర్మార్గం చేస్తే ప్రభుత్వ ఆధారాన్ని బట్టి మనం వారిని ఎదిరించవచ్చు. కానీ అపోస్తల కార్యంలో హతసాక్షులు అయ్యారు క్రైస్తవులు ఎప్పుడో తెలుసా? అసలు ప్రభుత్వమే వారికి వ్యతిరేకమైపోయింది. అర్థమైందా? ఏది వ్యతిరేకమైపోయింది? ప్రభుత్వమే వారికి వ్యతిరేకమైపోయింది. ప్రజలు వ్యతిరేకమయ్యారు, ప్రభుత్వం వ్యతిరేకమైంది, మొత్తం కలిసి హతసాక్షులు చేశారు. అంటే ఇక్కడ దేవుడు ఇస్తున్న వెసులుబాటు ఏంటంటే, నీకు సపోర్టు దొరికినంత వరకు దాన్ని ఆధారం చేసుకొని పోరాడు. అన్ని వైపుల నుంచి, ఇటు గవర్నమెంట్ వైపు నుంచి, అటు వ్యక్తులలో నుంచి నీకు దాడి వచ్చినప్పుడు ఇంకా తప్పించుకునే మార్గం లేదు కనుక నా నిమిత్తము ప్రాణం పెట్టు, నేను అంత్య దినమున తిరిగి లేపుతాను అన్నాడు ఆయన. ఇది సోదరులారా
ఇందును గూర్చిన సత్యం. ఇప్పుడు అపోస్తల కార్యం 16:37లో చూడు పౌలు మహనీయుడు ఏమన్నాడో. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పం. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఎందుకు ఈ వివాదాలు? ఎందుకు ఈ వివాదాలు పెట్టుకోవచ్చా పౌలు? తెలియదా పౌలుకి హతసాక్షులు కూడా కావాలని? మనలాగా సగం చదువు కాదు పౌల్ది. పరిశుద్ధాత్మ పూర్ణుడు నిలదీశాడు. ఎట్లా కొడతారా మమ్మల్ని పబ్లిక్గా? ఇంత అవమానపరిచారు మమ్మల్ని. మేము రోమియోలో, మాకు రాజ్యాంగ హక్కు ఉంది. రోమా పౌరసత్వంలో చాలా పటిష్టం ఉంటుంది. రోమా పౌరుణ్ణి ఒక సామాన్య మానవుళ్ళకి ట్రీట్ చేయడానికి లేదు, సామాన్యుల్లా ట్రీట్ చేయడానికి లేదు. శిరచ్ఛేదం లేదా ఉరితీతలు ఉంటాయి వాళ్ళకి. చూడు వాళ్ళు ఏమవుతారు, అధికారులు చూడు ఎంత టెన్షన్ పడతారు చూడండి. చదువు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొనిరి. బతిలాడుకున్నారు, అదురుపోయారు. ఒరే మనం కొట్టించిన వాళ్ళు రోమీయులనరా, కొంపలు అంటుకుపోయినాయి. ఇది వాళ్ళకి తెలిసిందంటే మన తలకాయలు లెగిసిపోతాయి. అంటే అక్కడ ఏం ఉపయోగించాడు? తనకున్న హక్కును వినియోగించి ప్రశ్నించాడు. నేను దాడికి ప్రతిదాడి చేయమని చెప్పట్లా, దూషణకు ప్రతి దూషణ చేయమని చెప్పట్లా. మనకు జరిగిన అన్యాయం, క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయం, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ప్రభుత్వమా కొంచెం దృష్టించు. ఎలక్షన్ వచ్చినప్పుడు మేము మీ పక్షం అనుకుంటూ వస్తారు కదా ఓట్లు అడగడానికి. మా ఓటు కూడా అవసరమే కదా. క్రైస్తవుడు ఓటు లేకుండా నువ్వు గెలవవు కదా. మరి క్రైస్తవుడు అసలు ఈ దేశానికి చెందినోడు కాదన్నట్టు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడ నిద్రపోతున్నావు? ప్రభుత్వమా? ఓట్లప్పుడే గుర్తొస్తామా క్రైస్తవులం? అప్పుడా మేము రాజ్యంలోని వ్యక్తులం? అప్పుడా మేము దేశ సంబంధులం? అప్పుడు అనిపిస్తావా మీకు దేశ సంబంధులం అని? ఎలక్షన్ అయిపోయి మీరు సీట్ ఎక్కిన తర్వాత, గెలిచిన తర్వాత, మీరు అనుకున్న సింహాసనాన్ని సాధించిన తర్వాత ఇక మేము ఇంత దారుణంగా అవమానాలు పొందుతా, మేము అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదన్నట్టు మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు బాధ్యతను విస్మరించి పట్టించుకోకుండా చూస్తున్నావు? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కును బట్టి మాకున్న విశ్వాసాన్ని ప్రచురం చేసుకోవటానికి మేము ప్రయత్న పడుతుంటే అడ్డగిస్తున్న వాళ్ళని నువ్వెందుకు ప్రశ్నించట్లేదు ప్రభుత్వమా అని మనం అడిగే హక్కు లేదా? మనకి బాధ్యత లేదా? మరి అట్లయితే పౌలు చేసింది తప్పైద్ది. ఇప్పుడు నేను చెప్పేది కూడా తప్పైద్ది. పౌలు చేసింది రైటే అయితే నా ప్రశ్న కూడా రైటే అయింది. కొంతమంది సహోదరులు వారు వయసులో నాకంటే పెద్దోళ్ళు, వారి సేవానుభవం అంత లేదు, నా రక్షణ సాక్ష్యం మొత్తం కలిపి కూడా వయసులో నాకంటే పెద్దోళ్ళు. కాకపోతే కొంచెం బావిలో కప్పలాగా సంకుచితంగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ. ఈ ఒక్క విషయమే కాదు, 4 సంగతులు చెప్పాను. 4 సంగతుల్లో మొదటిది, మనం ఇట్లాంటి నిరసనలు తెలపాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రార్థన చేస్తే సరిపోయిద్ది. అంటే ఆ మాట అన్న వ్యక్తికి నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఆల్రెడీ వారు చేయరు అనుకోండి, అట్లయితే అయ్యగారు మరి మన సువార్త కూడా చెప్పాల్సిన అవసరం ఏముంది? చక్కగా గదిలో కూర్చొని మంచిగా ఏ నొప్పి లేకుండా ఏసీ వేసుకొని రోజుకు 3 పూటలు దీన్ని హాయిగా ప్రార్థన చేస్తే ఆత్మల్ని ఆయనే మార్చుకుంటాడుగా. మరి అన్ని జనుల మధ్యలోకి మేము వెళ్ళనేలా, దూషణ పొందనేలా, తన్నులు తిన్ననేలా, ప్రాణాలు పెట్టనేది, ఈ గొడవ అంతా ఎందుకు? తప్పు. సగమే వారు చెప్పింది నిజం, సగం తప్పు. ఏంటి తప్పు అంటే జస్ట్ ప్రార్థనే చేయాలి, ఎట్లా ఎక్కకూడదు, రోడ్డు ఎక్కకూడదు, ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు అంటే తప్పు. 2 చేయాలి. ప్రార్థన చేసి ప్రభువుతో పెనుగులాడాలి, అన్యాయాన్ని ఎదిరించి సత్య సువార్త పక్షమున నిలవాలి, పోరాడాలి, సమాజాన్ని, ప్రభుత్వాన్ని ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రశ్నించాలి. ఈ 2 కలిపితే సత్యం. పౌలు 2 చేశాడు, ప్రార్థించాడు. ఈ ఒక్క చోటే కాదు, ఇంకో లేఖనం కూడా ఉంది. ఒకసారి మీరు చూడగలిగితే
అపోస్తల కార్యం 22 అధ్యాయం దగ్గరికి బండి. 22 24వ వచనం నుంచి చదువునానా. వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసి హేతువేమో తెలుసుకున్నటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవన్నని చెప్పి కోటలోనికి తీసుకొని పొండి అని ఆజ్ఞాపించెను. వారు పౌలను వారులతో కట్టుచున్నప్పుడు, సహస్రాధిపతి అంటే తెలుసా మీకు? శతాధిపతి అంటే 100 మందికి, పంచదశాధిపతి అంటే 50 మందికి, సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి. ఈ 1000 మందికి అధిపతి అయిన వాడు పౌలుని ఏం చెప్పమంటున్నాడు? కొరడాలతో కొట్టమంటున్నాడు. చదువు. కొరడాలతో అతన్ని కొట్టి అతన్ని విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాడు. 1000 మందికి అధిపతి, పెద్ద ఆఫీసర్. చదువు. వారు పౌలను వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపైకయే రోమియుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. చూసారా, తనకివ్వబడిన హక్కు, తనకివ్వబడిన సోర్స్ ఇక్కడ కూడా వాడుతున్నాడు పౌలు. తెలీదా మనం హతసాక్షులం కావాలని పౌలుకి? మనం హతసాక్షులం కావాలని తెలీదా? ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు. నేను రోమియుణ్ణి, నేను చేసిన నేరం ఏంటో ప్రూవ్ కాకుండా, రుజువు చేయకుండా ఎలాగరా నన్ను కట్టేస్తారు? వారులతో కట్టి నన్ను ఎట్లా కొరడాలతో కొడతారు? మీకు అధికారం ఉందా అని అడిగాడు. ఈ అధికారం ఎవరిచ్చారు మీకు? ఈరోజు నిలదీయాలి. మా బజార్లో ఎందుకు నువ్వు యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నావు? ఈ అధికారం నీకెవరిచ్చారని ఒక్కొక్కడు అడుగుతున్నాడు. నన్ను ప్రశ్నించే అధికారం నీకెవడిచ్చాడని నువ్వు అడగాలి. నన్ను ప్రశ్నించే అధికారం నీకెవడిచ్చాడు? ఇలా ప్రకటించే అధికారం నీకెవడిచ్చాడు? రాజ్యాంగం ఇచ్చింది నాకు. ప్రచురం చేసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. ప్రచురం చేసుకునేవాడిని అడ్డగించే అధికారం రాజ్యాంగం ఇవ్వాలా? నువ్వు మూసుకొని పో. మీ ఎంతో తేల్చుకు. ఇక్కడే కూర్చుంటాం, పో. స్టేషన్లో కంప్లైంట్ చేస్తావు, చేయపో. ఇక్కడే కూర్చుంటాం. రాని అధికారులు రాని. చెప్పండి, సువార్త తీసుకెళ్ళొద్దా? సువార్త ప్రకటించొద్దా? కొంతమంది గదులకు పరిమితమై, ఏసీ గదులకు పరిమితమైనట్టు మనం కూడా పరిమితమై కూర్చోవాలా? వాళ్ళకి లేదు భారం, మరి మనకి? నేను నా ఆత్మీయ బిడ్డలు అనేక ప్రాంతాలు, అన్య ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పడుతున్న బాధలు, ఎవరిని మేము దాడి చేయలే, ఎవరిని మేము కొట్టలా, తిట్టలా, దూషించలా. న్యాయాన్ని అడిగాం. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. దేనికి? దెబ్బలు కొడితే తినటానికి, అన్యాయం జరిగితే న్యాయం పక్షంగా నిలబడటానికి. అన్నిటికీ సిద్ధపడి వెళ్ళి దేవుని కృపను బట్టి అన్య ప్రాంతాలు ఇప్పటికీ 70 ప్రాంతాల్లో సంఘాలు కట్టాం దేవుని కృపతో. గట్టిగా స్తోత్రం చెప్పరా? ఇంకోసారి చెప్తారా? కాబట్టి ఒక మాట రిలీజ్ చేసేటప్పుడు అది ఎటుపోయి ఎటు తగులుద్దో చూసుకొని మాట్లాడాలి. లేఖనాలు కొలబద్ద పెట్టుకొని మాట్లాడాలి. ఏ బోధ పడితే ఆ బోధ జాగ్రత్త మీరు తీసుకోవద్దు. నా ప్రియమైన బిడ్డలారా, వెటకారం చేసి మళ్ళా వ్యంగ్యంగా తప్పు. రెండు కలిపితే కరెక్ట్. ప్రార్థించాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థించాలి, ప్రశ్నించాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థించాలి, ప్రశ్నించాలి. ప్రభుత్వమే మనకు ఆ హక్కును రద్దు చేసిందనుకో, అప్పుడు హతసాక్షులం కావాలి. అర్థమైందా? ప్రభుత్వమే మన మీద పడగెత్తిందనుకో, అది జరిగింది భవిష్యత్తులో. అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో అదే జరిగింది. ప్రభుత్వమే క్రైస్తవుడు అన్నోడిని ఏరిపారేయండి అంటది. అప్పుడు మనం హతసాక్షి మరణానికి అప్పచెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వచ్చే ప్రభుత్వం కానీ, లేకపోతే ఉన్న ప్రభుత్వం కానీ మనకు ఇచ్చిన హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రద్దు చేసేసి క్రైస్తవులు ఏరిపారేయండి అని ఒకవేళ ఇప్పుడు చెప్పిందనుకో, ఇప్పుడైనా హతసాక్షి మరణానికి అప్పచెప్పుకోవాలి. అంతేగాని విశ్వాసాన్ని వదిలిపెట్టంగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది సత్యం.
రెండు కలిపితే సత్యం. రెండవది ఏం పాయింట్ అంటే, ప్రభు బల్ల విషయంలో నేను ఎత్తిన మాటను వారు ఎత్తారు. ఏ వారానికి ఆ వారం ఆదివారం మనం ప్రభు బలలో చేయి వేయాలి. ఎందుకంటే అనేక కారణాలు చెప్పి, ఆ కారణాల్లో ఒకటి, అసలు ఎప్పుడు పొరపాటు జరిగినా మన వల్ల తక్షణమే మనం ఒప్పుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, ఒక దినం ప్రారంభమై దినం ముగిసినప్పుడు సాయంత్రం వేళ మోకాళ్ళుని పడకకు ఉపక్రమించేటప్పుడు ఆ దినమంతట్లో జరిగిన చర్యలన్నిటిని విశ్లేషించుకొని దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే విధంగా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, పాపం జరిగిందా, పొరపాటు జరిగిందా అనేది విమర్శించుకొని ఏ రోజుకు ఆ రోజే శుద్ధీకరణ పొందాలి. ఒకవేళ తప్పు జరిగిన తక్షణమైనా సరే, ఒకవేళ మన వల్ల నోరు జారాం, చేయి జారేది, పొరపాటు జరిగింది, దృష్టిలో దురాలోచన వచ్చింది, తక్షణమే ఒప్పుకోవచ్చు, తక్షణమే క్షమాపణ అడుగుతాం. లేదా ఆ రోజు సాయంత్రం వేళ మోకాళ్ళుని అన్ని విశ్లేషించుకొని క్షమాపణ అడుగుతాం. మిస్ అయితే ఆదివారం రోజు ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటాం. సదరు దైవజనుడు గారు ఏమని వ్యంగ్యోక్తులు మాట్లాడారంటే, ఒక వారం తీసుకోకపోతే రెండో వారానికి పాపాల లోడ్ ఎక్కువైపోయింది, మూడో వారానికి ఇంకా ఎక్కువైపోయింది, 4వ వారానికి ఇంకా ఎక్కువైపోయింది, 4 వారాలకి లోడ్ ఎక్కువైపోయింది కదా. ఏంటి లోడ్ ఎక్కువైపోయేది? అసలు మనం పాపాలు పోగొట్టుకోవటానిక బల్ల దగ్గర చేయేస్తుంది, ప్రభు బల్లలో చేయేస్తుంది పాపాలు పోగొట్టుకోవటానిక? కాదంటున్నారు వారు. జాగ్రత్త, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. ఎందుకంటే రాబోతున్న రోజులన్నీ విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన బోధలు వస్తాయి. నన్ను ప్రేమించి ఫాలో అవుతున్న ప్రతి బిడ్డలు జాగ్రత్త. చెప్పులు వేసుకొని ఆరాధించవచ్చు అని చెప్పిన ఆయన ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న నన్ను ఎటకారం చేసిన ఆయన, ఇళ్ళకాడే కూర్చోండి, బల్ల తీసుకోండి, నేను ప్రార్థన చేస్తాను, అక్కడే తీసుకోండి అన్న ఆయన. ప్రార్థన చేయండి. ముందు దైవజనుల్లో విశాలమైన మనస్సు రావాలి, వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించేటువంటి మైండ్ రావాలని. ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి చెప్తున్నా వినండి. మొట్టమొదటిది, ప్రభు బల్ల ఎందుకు ఏర్పరిచాడు అంటే సహవాసము నిమిత్తము, ఫెలోషిప్ నిమిత్తము. మనందరము ఆ ఒక్కటే శరీరములో పాలు పంపులు పొందుతున్నాము కనుక మనము ఎవరికి వాళ్ళం సపరేట్ కాదు, మనమంతా క్రీస్తు యేసునందు ఆయన సంఘము ఏక శరీరము. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు చదువు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి. సో ప్రభు బల్ల ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 ఫెలోషిప్, సహవాసము నిమిత్తం. ఎవరికి వాళ్ళు ఇళ్ళలోనే కూర్చొని నేను బల్ల ఇచ్చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, మీరే తీసేసుకోండి అంటే ఈ వచనం ఎలా నెరవేరిద్ది? సంఘమంతా కూడాలి, సంఘమంతా సమాజముగా కూడాలి, అందరూ కలిసి దేవుని వాక్యము చేత హెచ్చరింపబడాలి. లోపములుంటే దిద్దుబాటు చేసుకోవాలి, పాపములుంటే క్షమాపణ వేడుకోవాలి, పశ్చాత్తాప్తులై కన్నీటితో సిద్ధపడి అందరూ కలిసి బల్లను సమీపించాలి. ప్రభు శరీర రక్తాన్ని. నెంబర్ 1 రాసుకో, ఫెలోషిప్. నెంబర్ 2 మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
రెండవ కారణం, మరణమును, ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను ప్రచురము చేయాలి. ప్రచురం చేయాలంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని బల్ల తీసుకుంటే ప్రచురం అయిపోయిద్దా? పరిస్థితులు బాగలేవు సార్, అందుకని ఇళ్లలోనే తీసేసుకోమంటున్నాను. పరిస్థితులు బాగలేకపోతే మారేటట్టు ప్రార్థన చేయాలి, లేదంటే ఓ పని చేయాలి. నీ దగ్గర పెరిగిన ఒక ఆత్మీయ నాయకుడిని, ఒక దైవజనుడిని ఆ ఏరియాస్కు పంపించి, అవసరమైతే ఆ గృహాలలో, ఒక గృహంలో నలుగురిని సమకూర్చి దైవజనుడి చేత ప్రభు బలి ఇప్పించాలి. ఇప్పుడు ఎవరు రొట్టెను వాళ్ళే విరుచుకుంటే ఇక నీతో అవసరం ఏముంది? ఆత్మీయ నాయకుడితో అవసరం ఏముంది? పరిచర్య ధర్మాన్ని ఉల్లంఘించినట్టు అవుట్ల అక్కడ దేవుడు పరిచర్య ధర్మాన్ని ఒకటి నియమించాడు కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణవిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అన్నీ గమనిస్తా, మౌనంగా ఉంటాను. వాళ్ళు పరిచర్య వాళ్ళు చేసుకుంటున్నారు, చేస్తున్నారులే, తెలిసే నాటికి సత్యం తెలిసిద్దిలే అని. కానీ వెటకారం, వ్యంగ్యం. 2 రోజులు వారం పాపాలంట, 2 వారాల పాపాలంట, 3 వారాల పాపాలంట, నెల రోజులు పాపాలంట, గుర్తుండవంట. ఏంది ఇది? నేను చెప్పింది నిజమే, నేనే ఆ మాట చెప్పింది నిజమే. నేను చెప్పింది ఎందుకు చెప్పాను చెప్తున్న వరుసగా. అసలు ప్రభు బలం ఎందుకు తీసుకోవాలనే దానికి నంబర్ 1 ఫెలోషిప్, నంబర్ 2 ఆయన శిలువ మరణమును ప్రచురం చేయాలి. అది ఎక్కడ సాధ్యమైంది? సంఘములో సాధ్యమైంది, ఇళ్ళ దగ్గర కూర్చుంటేగా. 2 మూడవది, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి మీరు చదివితే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఎందుకు తీసుకోవాలి యేసు శరీర రక్తాలంటే? నిత్య జీవార్థమై. 3. ఓకే. 4వది, అంత్య దినమున నేను వాని లేపుదును అన్నాడు. 4వది, పునరుద్ధానము నిమిత్తము ప్రభు బల్ల. ప్రభు బల్లలో చేయవేసిన వాడు అంత్య దినమున లేపబడతాడు అని ఉంది. 4 పునరుద్ధానం నిమిత్తం. 5వది, నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. యేసు ఈ సాధారణ లోకంలో అసాధారణ జీవితం జీవించాడు. అలాంటి అసాధారణ జీవితం నా తండ్రి వలన నాకు సాధ్యమైంది. అలాగే నా శరీర రక్తముల్లో చెయ్యి వేసిన వాడు నా ద్వారా అసాధారణ జీవితం జీవించడానికి శక్తివంతుడగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వది, ప్రభు బలలో చేయి వేయటం ద్వారా యేసు తండ్రి వలన జీవించినటువంటి విధంగా మనం యేసును బట్టి జీవించగలుగుతాం. 5. 6వది, నన్ను తినువాడు నా యందును నేను వాని యందును ఐక్యమై ఉంటామన్నాడు. 56వ వచనం, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఎన్ని సంగతులు? 6 సంగతులు వచ్చినాయి.
దేవునికి మహిమ. రాసుకుంటున్నారా? ఆరు సంగతులు. 7వ సంగతి, ఇన్ని ప్రయోజనాలున్న ఆయన శరీర రక్తాలు తీసుకునే విషయంలో సిద్ధపాటు. అది నేను చెప్పింది. తీసుకునే విషయంలో సిద్ధపాటు. ఎట్లా తీసుకోవాలి? పాపములు ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? ఎవరో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడారు సదరు దైవజనులు గారు. ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా పాపముల విషయంలో పశ్చాత్తాపం కొరకు కూడా ఇది ఏర్పరచబడింది. ఈ 6 ప్రయోజనాలే కాదు, 7వ ప్రయోజనం, ప్రభు బల దగ్గర మనల్ని మనం ప్రత్యేకంగా విమర్శించుకునే అవకాశము నిమిత్తము ఇవ్వబడింది. ఒక రకంగా చెప్పాలంటే శుద్ధీకరణ కొరకు, సిద్ధపాటు కొరకు ఇవ్వబడింది ప్రభు బల్ల. 7వది ఒక్క కోణమే కాదు, మొత్తం 7 కోణాలు చెప్పాను, 7 లాభాలు చెప్పా. ఇంకా ఉన్నాయి మరికొన్ని, టైం లేదు. ఈ 7 కోణాల్లో 7వ పాయింట్ చెప్పా. ఏంటది? చూడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఆ తర్వాత మాట అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న. ఏం పరీక్షించుకోవాలి? ఏం పరీక్షించుకోవాలండి? బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అసలు నేను ఎలా ఉన్నాను దేవుని ఎదుట, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఎన్ని వంకర్లు పోయింది నా భక్తి, నా బతుకు, ఎన్ని తప్పులు జరిగినాయి నా వల్ల, ఎంత దరిద్రంగా తయారయ్యాను, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? పరీక్ష. తన్ను తాను పరీక్షించుకోవాలి. తన ప్రవర్తన అంతటిని పరీక్షించుకోవాలి. తన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. సమాజంలో జీవితాన్ని పరీక్షించుకోవాలి. కుటుంబంలో జీవితాన్ని, సంఘంలో జీవితాన్ని, పర్సనల్ లైఫ్ని పరీక్షించుకొని ఎక్కడ ఉన్న దేవునికి ఇష్టము కానీ తప్పులు జరిగితే, పాపాలు జరిగితే, పొరపాట్లు జరిగితే మనల్ని మనమే విమర్శించుకుని క్షమాపణ వేడుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్. మరి ఎందుకు పరీక్షించుకోమన్నాడు? ఏం పరీక్షించుకోవాలి మరి? దోషములను కాకపోతే యోగ్యముగా చేయవేయటం అంటే ఏంటి? ఎట్టబడితే అట్టొచ్చి అనంతం తీసుకోవటమా? గడిచిన ఆదివారం నుంచి ఆదివారం మధ్యకాలంలో కొన్ని మనం ఒప్పుకున్న దోషాలు ఉంటాయి, కొన్ని మనం తర్వాత చూద్దాం, తర్వాత ఒప్పుకుందాంలని మర్చిపోయినవి కూడా ఉంటాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిమ అపోస్తలులు అసలు ఎందుకు కూడుకున్నారో తెలుసా? ఆదివారం మెయిన్ ఎందుకు విలువిచ్చారు తెలుసా? మనం చేసే మిగిలిన వాటి అన్నిటి కోసం కాదు, అదంతా సెకండ్ హాఫ్. నంబర్ 1, ప్రభువు బల్ల కోసమే కూడుకున్నారు, రొట్టె విరుచుటకే కూడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇచ్చారంటే ఇప్పుడు నేను చెప్పిన 7 సంగతులు దానిలో ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకునే అవకాశం దానిలో ఉంది. దోషములు ఒకవేళ జరిగితే ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకునే అవకాశం దానిలో ఉంది. నిత్య జీవం ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది, అసాధారణ జీవం ఉంది, సహవాసం ఉంది. వీటన్నిటితో పాటు పరీక్ష చేసుకునే అవకాశం ఉంది. నిజమే నేను చెప్పింది. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు దోషాలు ఒప్పుకుంటే స్తోత్రం. మిస్ అయితే కనీసం ఆదివారం నుంచి ఆదివారం 7 దినాలు, 7 దినాల్లో గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది. 1 మంత్కి ప్రభు బల్ల ఇస్తే, నెల రోజులకి ప్రభు బల్ల ఇస్తే కొంతమంది వెసులుబాటు లేక నెలకిచ్చుకుంటున్నారు. దానికి నేనేం తప్పు పట్టట్లా. అవకాశం ఉండి ఒకవేళ 1 మంత్ అంటే మన అతిక్రమములన్నీ దేవుని ముందు బాహాటంగా ఒప్పుకోవటానికి, సరిదిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకోవటానికి నెల రోజులు 30 దినముల్లో మన జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు, లోటుపాట్లు మనకి జ్ఞాపకం ఉంటాయా?
చెప్పండి, మనస్సాక్షి ఉన్న వాళ్ళు చెప్పండి, ఉంటాయా? ఎంతమంది ఒప్పుకుంటారు ఉండవని? అసలు ఎప్పటిదప్పుడే ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మిస్ అవుతాం మనం. అలా మిస్ అయిన వాటిని సైతం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటినీ ఒప్పుకొని సరిదిద్దుకొని, తండ్రి ఫలానా రోజు ఇలా తేడాపడ్డాను, ఫలానా రోజు ఇలా తేడాపడ్డా, ఫలానా వేళ ఎట్లా తేడాపడ్డాను, ఫలానా వ్యక్తితో ఇలాగ నేను అన్నాను ప్రభా, ఇలా ప్రవర్తించాను ప్రభా, ఈ విషయాల్లో నా దోషాలు క్షమించు ప్రభా అని ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయి సిద్ధపడి ఉండటానికి దేవుడు. ఎందుకు ఆ సిద్ధపాటు కూడా చెప్పనా? ప్రభు రాకడ కొద్దిగా టైం తీసుకున్నా మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు గనక, మనం ఎప్పుడు దేవుని పిలుపందుకున్నా ఫ్రెష్గా వెళ్ళిపోవడానికి ఏ వారానికి ఆ వారం మిమ్మల్ని సమకూర్చి ఇంత ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రభు బల దగ్గరికి మిమ్మల్ని తెచ్చి అపరాధాలు ఒప్పించి సరిదిద్ది మారు మనసులోకి నడిపించి మీకు ప్రభు బల్ల ఇస్తున్న కారణం మెయిన్ ఏంటి? రెడీ, సిద్ధపాటు. పోయిన ఆదివారం ఉన్న సోదరి ఈ వారం లేదు. ఒక ఆమె వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి, మంచి పరిచారకురాలు. ఊహించిందా వెళ్ళిపోతానని? కానీ నేను చేసిన పని ఉపయోగమే కదా ఆ బిడ్డకి. ఏం చేశాను? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చెప్పబడినట్లు, మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం మగుదము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. ఈ మాటను బట్టి బిడ్డల్ని ఎప్పటికప్పుడు దోషాల్లోంచి బయటికి తీసుకురావటం, చిన్న అయినా పెద్ద అయినా ఏ తప్పు జరిగినా పోయిన ఆదివారం నుంచి ఆదివారం మధ్యకాలంలో అన్ని జ్ఞాపకాలు ఉంటాయి దాదాపు. అసలు ఏం చెప్తున్నాను? ఫస్ట్ ఎప్పటిదప్పుడే ఏదైనా జరిగితే ఎప్పటిదప్పుడే సరి చేసుకోండి, క్షమాపణ వేడండి. కొంతమంది ఇప్పుడు ఈ దైవజనులు ఏమంటారు? అసలు ఎందుకు జరగాలి? జరగవా? చిన్నదో పెద్దదో జరగదా? ఈ మాట ఈ బోధించే బోధకుల్లో జరగలేదా? చిన్నదో పెద్దదో, నడక పడక, తలంపు, ఆలోచన, క్రియ, మాట, చేష్ట. ఒకప్పుడు అంటే మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంది కనుక పని చేయలేదు. ఇప్పుడు మనస్సాక్షి పని చేస్తుంది కనుక ఎప్పటిదప్పుడు ఒప్పుకొని అన్ని సరిదిద్దుకుని, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీగా ఉంటాం. ఉత్తమం కదా. ప్రభు వల్ల దానికి కూడా ఏర్పరచబడింది. కాబట్టే మనల్ని మనం విమర్శించుకోవాలన్నాడు, మనల్ని మనం పరీక్షించుకోవాలన్నాడు. యోగ్యంగా చేయి వేయటం అంటే ఏంటి? ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బలలో చేయాలి. మరి వీళ్ళు బల్ల ఇచ్చేటప్పుడు మరి ఏం బోధించి ఇస్తున్నారో నాకు తెలియట్లే. కాబట్టి ఇలాగా తమ దృష్టికి తామే జ్ఞానులం అనుకుని ఎదుటి వాళ్ళని అవహేళన చేయటానికి తొందరపడి తామే అవహేళన పాలవుతున్నటువంటి వ్యక్తులను గుర్తించండి. వారు భక్తులైతే కావచ్చు, కొంత సత్యం వారు చెబితే చెప్పుండొచ్చు, కొంతమంది మనుషులు వారిని గౌరవిస్తుండొచ్చు. అంత మాత్రాన వారు చెప్పిన ప్రతిదీ సత్యము కాదు. ప్రైజ్ ద లార్డ్. షాలేము రాజన్న ప్రకటించేది కావచ్చు, చేసేది కావచ్చు, ఇలా అనేక వచనాలను చూసుకొని అనేక ఆధారాలతో ఒక ప్రయత్నం, ఒక మాట, ఒక అడుగు ఉంటుంది. కాబట్టి నన్ను ప్రేమించి వెంబడిస్తున్న వారందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, మనము పోరాడేటువంటి యోధులం కావాలి. చివరి మాట, పరిశుద్ధులకు ఒక్కసారి అపోస్తలుల ద్వారా అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. నేనా? మనమా? అందరు చెప్పండి. ఖచ్చితంగా మనం. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే సత్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నా. ఇన్ని రకాల బోధలు, విభిన్న బోధలు ఉన్నాయి. అసలు సత్యం ఏది? ఎవరు చెప్తుంది నిజం? ఎవరు చెప్తుంది సత్యం? దేన్ని అనుసరించాలి నేనని మదన పడ్డాను. ఇదే త్రోవ, దీనిలో నడవమని ఒక శబ్దం నీకు వెనక వినబడుతుందని యెషయా గ్రంథంలో ప్రభువు చెప్పినట్లు నేను నడవలసిన త్రోవ, ఆ త్రోవ ఏదో దేవుడు నాకు చూపించాడు. దానిలో ప్రయాణం చేస్తున్నాను. దేవుని వాక్యమే నా కొలబద్ద. వాక్య ప్రకారం నా ప్రయాణం ఉంటే నా అడుగు ఇరుగునబడదు. వాక్య ప్రకారం నేను వాక్యాన్ని బోధిస్తే నా బోధ విన్నవాళ్ళు కూడా బద్ధనంగా ఉంటారు. వాక్యానికి భిన్నంగా నేను మాట్లాడితే నేను నష్టపోతాను, నా బోధ విన్నవాళ్ళు నష్టపోతారు.
ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే నాకు సత్యం కొరకైనా భారం ఉంది. మరి నీకు ఉండాలి కదా. బైబిల్ చదవా? వాక్యాన్ని ధ్యానించవా? నన్ను ప్రశ్నించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఏదో నన్ను విమర్శించాలని ఆరాటపడుతున్న, బైబిల్ చదవండి. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వమును కనపరచి సిగ్గునొందును అని ఉంది సామెతల్లో. విమర్శించండి, నన్ను ఎగతాళి చేయండి, నన్ను ఎండగట్టండి, హేళన చేయండి, ఎద్దేవ చేయండి, కానీ వాక్యం చూసుకొని చేయండి, లేకపోతే మీ పరువే పోయిద్ది. రండి ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకాళ్ళ మీదకి వచ్చి సత్యం కొరకైన పోరాటంలో అందరం నడుము కడదాం. సత్యవాక్యాన్ని నేర్చుకుందాం. బైబిల్ చదవడానికి తీర్మానం చేద్దాం. ఈ రోజు నుంచి పరిచారకులందరూ కూడా వాక్య విషయంలో జ్ఞానవంతులు కావాలి. వాక్య పరిజ్ఞానం కొంతైనా పొందాలి. ఏదో బైబిల్ చేతిలో పెట్టుకొని, సంకలో పెట్టుకొని, బ్యాగులో పెట్టుకొని బైబిల్ చూపించుకుంటూ తిరగటం కాదు. బైబిల్లోని వాక్యాలు మన గుండెల్లోకి రావాలి, హృదయంలోనికి చేరాలి. ఒప్పుకుందాం అందరం ఆ తప్పుని. దేవా, నిర్లక్ష్యం చేశాను, వాక్య ధ్యానాన్ని నన్ను క్షమించు. నీ వాక్యాన్ని చదవటం ఎంత ప్రాముఖ్యమో నేను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా, నీకు స్తోత్రం అంటూ అందరం క్షమాపణ అడుగుదాం, సరిదిద్దుకుందాం. దైవ సేవకులు కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి తొందరపాటు మాటల్ని గుర్తించండి, జాగ్రత్త పడండి. ప్రతి విషయం వివేచించాలి. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. సంఘములో యెజబెల్ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. మనుషుల్ని సత్యం వైపు నుంచి దుర్బోధ వైపు తిప్పటానికి, అబద్ధాల వైపు తిప్పటానికి మోసపరిచి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. కనుక ఎవ్వరికి వాళ్ళు వివేచన కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకొని ఉండాలి. వాక్యానికి భిన్నమైనటువంటి బోధ నమ్మకూడదు. వాక్యం ఒప్పుకొని బోధ నమ్మకూడదు. వాక్యం ఆమోదించిన ఉపదేశాన్ని తిరస్కరించకూడదు. ఎవరో చెప్పిన మాట విని మనం ఆవేశపడకూడదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవజనుల మీద నిష్కారణమైన ద్వేషం పనికిరాదు. నేను సేవకుణ్ణి, నా సాటి సహోదరుడి యొక్క ఉపదేశాన్ని నేను ఇప్పుడు ప్రశ్నించాను. దైవజనులు మేము ఒకరినొకరు ప్రశ్నించవచ్చు, తప్పు లేదు. ఒకరితో ఒకరు సరిదిద్దొచ్చు, తప్పు లేదు. నా తప్పులుంటే వారు దిద్దొచ్చు, వారి తప్పులుంటే నేను దిద్దొచ్చు, తప్పు లేదు. తొందరపడి దైవజనులని ఎగతాళిగా మాట్లాడేటువంటి మూర్ఖ జాతి మనుషులు కొంతమంది ఉన్నారు. వారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోరు, వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోరు. ఆ జాతిలో మీరు ఉండొద్దు. వివేచన గలవారై ఉండండి, చురుకైన వారై ఉండండి. కృపతోడై ఉండునుగాక మనందరికీ. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ పునరుద్ధానపు వేళ నీ దాసునిలో నుండి మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంత దినాల్లో తండ్రి ఏ విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండాలో అనేక సంగతులు మీరు మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అంత్య దినాల్లో ప్రతి విశ్వాసి కూడా బెరయా సంఘంలో ఉన్న విశ్వాసుల వలె లేఖనాలను చదివి ధ్యానించి వినబడుతున్న ప్రతి బోధ లేఖనానుసారమా కాదా అని పరిశీలించుకొని మెలకువగలిగి అడుగులు వేసేటువంటి కృప దయచేయండి. అందరినీ సత్యంలోనికి నడిపించండి ప్రభువా. కొంతమంది బోధకులు నా తండ్రి తెలుసో తెలియక మాట్లాడుతున్న ఆ మాటలను కూడా దయతో క్షమించి వారికి కూడా సత్యాన్ని బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు బయలుదేరి వెళుతూ ఉండగా మార్గాల్లో తోడుగా ఉండు, క్షేమకరమైన ప్రయాణాలను దయచి ప్రతి విధమైన ఆటంకాలు తొలగించు. ఈరోజు విన్న ఈ వర్తమానం ఈ రోజుతోనే కాకుండా ప్రతిరోజు ఇది మొదలుకొని వాక్యము గంటల గంటలు నీ బిడ్డలు చదివి వాక్యాన్ని గ్రహించేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాస సమాధానములు
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూటం ముగించబడింది. ఈరోజు అద్భుతమైన విషయాలు మనం విన్నాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదవండి, ధ్యానించండి, సమయాన్ని బైబిల్కి వెచ్చించండి, వాక్యాన్ని తీసుకోవాలి, చదవాలి, మదిలో పెట్టుకోవాలి వాక్యాన్ని. వెళ్తున్న వారు జాగ్రత్త. అలాగనే జూమ్లో ఉన్న వారికి ప్రత్యేకమైన వందనాలు. యూట్యూబ్ లైవ్ ద్వారా ఇంతవరకు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే రెండవ ఆరాధన కాసేపట్లో ప్రారంభం అవుతుంది. మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు. సన్నిధిలో ఉన్నవాళ్ళు దయచేసి ఎవరు ప్రార్థన చేయించుకోవడానికి వేదిక దగ్గరికి రావద్దు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అర్థం చేసుకోండి. మీ ఒక్కొక్కరి మీద తలల మీద చేయి పెడితే ఒకరికి కరోనా ఉంటే అది అర్థం చేసుకోండి, ఇంక చెప్పేది కాదు. మీకు మీరుగా ప్రార్థన చేసుకొని కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఆ తర్వాత దైవజనులు మీ అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది.